వినిపించకపోతే అప్పుడు పెట్టుకుందాం, ప్రస్తుతానికి పట్టుకుందాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, వెరీ గుడ్. సార్ కొంచెం ఫాస్ట్ కంప్లీట్ చేస్తే మన సెషన్లోకి వెళ్దాం. సార్ మన క్లోజింగ్ టైం ఎన్ని గంటలకి? 9:25. ఓకే, 9:30. ఓకే, అయిపోయిందా? ట్రైనర్ ఒకళ్ళే ఉండాలి, ఇద్దరు ఉండకూడదు అని. థ్యాంక్ యూ. టాపిక్ ఏంటంటే ఈరోజు మన ట్రైనింగ్ టాపిక్. లాస్ట్ టైము ట్రైనింగ్ టాపిక్ అనేది చిన్నది, మీకు కనిపించకపోతే ఇటు వచ్చేయండి. ట్రైనింగ్ టాపిక్ అనేది లాస్ట్ ఫ్లైయర్లో చిన్నది పెట్టారు. ఆ రోజు పాయింట్ చేసామని, అది ఆ రోజు మనం ఒకసారి రీస్టేట్ చేసామని ఈరోజు కొంచెం పెద్దది పెట్టినారు. రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అంటే మీనింగ్ ఏంటి? మీరు అదే కదా, ఆయన బ్రాండ్ ఆయన చేసుకున్నారు సార్. గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. ఆయన ఇన్వెస్ట్మెంట్ కదా, మ్యూచువల్ ఫండ్స్ కదా, అందుకని రీఇన్వెంట్ని రీఇన్వెస్ట్ అని చెప్పాను. ఇది ఒక కొత్త టాపిక్, దీని మీద కూడా థింక్ చేద్దాం. మీరు చెప్పేంతవరకు నేను కూడా అబ్జర్వ్ చేయలేదు. మిమ్మల్ని అంతా స్ట్రాంగ్గా నేను ట్రస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా ఆయన బిజినెస్ అలా ప్రమోట్ చేసుకున్నందుకు క్లాప్స్ ఇద్దాం. మైక్ రీసౌండ్ వస్తున్నట్టుంది, వినిపించకపోతే అప్పుడు మైక్ తీసుకుందాం. ఓకేనా? ఓకే, ఆ రీఇన్వెస్ట్ని మనం రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్గా తీసుకుందాం. ఇక్కడి నుంచే మన ఇన్వెన్షన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంకా నెక్స్ట్ అందరూ మీ ప్లేస్లో నుంచి ఒకసారి నుంచోండి. ఎవరి ప్లేస్లోంచి వాళ్ళు నుంచోండి. చేతిలో మొబైల్స్ కానీ ఏమీ వద్దు, ఫ్రీ హ్యాండ్ ఎంటీ హ్యాండ్స్తో మధ్యలోకి వచ్చేయండి. ఈ ప్లేస్ మొత్తం, హాల్ మొత్తం మీకు నచ్చినట్టు మీరు వాడుకోండి. తిరగండి, అటు వెళ్ళండి, ఇటు వెళ్ళండి, బయటికి మాత్రం వెళ్ళొద్దు, ఇటు కానీ ఏదైనా మీకు నచ్చినట్టు. నేను కొన్ని కమెంట్స్ చెబుతాను, వాటిని ఫాలో అయిపోండి. జనరల్గా మనకి సరే ఉండండి, చెప్పిన తర్వాత ఇప్పుడు వెళ్ళకండి. జనరల్గా మనకి వాక్ అంటే ఏం చేస్తాం? మనం వాక్ చేస్తాం. స్టాప్ అంటే స్టాప్. ఫస్ట్ మనం దాంతోనే స్టార్ట్ చేద్దాం. మీరు కూడా ఈ ప్లేస్ మొత్తం వెనక్కి వెళ్ళండి, ముందైనా కానీ ఏదైనా. నేను చెప్పింది ఫాలో అవ్వండి. వాక్ 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 రివర్స్ చెప్పలేదు సార్. ఇంకా నేను ముందే అడ్వాన్స్గా ఉన్నాను సార్. సార్ నడుస్తూ ఉండాలి. వాక్ అంటే నడుస్తూ ఉండాలి. ఒకళ్ళొకళ్ళు పట్టుకోకూడదండి, తర్వాత పట్టుకుందాం మనం. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. స్టాప్, వాక్, స్టాప్. ఎస్, ఇందాక మనకి అడ్వాన్స్ వెళ్ళిపోయారు. మనకి నేను వాక్ అంటే స్టాప్, స్టాప్ అంటే వాక్ అని చెప్పాను. రివర్స్గా మనకి అడ్వాన్స్ వెళ్ళిపోయారు. అక్కడ ఆయన ముందే అడ్వాన్స్కి వెళ్ళిపోయారు. ఇక్కడ మన కమెంట్స్ ఏంటంటే ఈసారి మనం ఆపోజిట్లో చేద్దాం. వాక్ అంటే స్టాపు, స్టాప్ అంటే వాక్. ఓకేనా? వాక్ అంటే స్టాపు, స్టాప్ అంటే వాక్. దాంతోపాటు ఇంకోటి కూడా మనం యాడ్ చేద్దాం. నేమ్ అంటే మీ నేమ్ చెప్పాలి గట్టిగా. క్లాప్ అనగానే క్లాప్ ఇవ్వాలి, ఒక సింగిల్ క్లాపే. వాక్ ఈజ్ స్టాప్, స్టాప్ ఈజ్ వాక్, నేమ్ ఈజ్ నేమ్, క్లాప్ ఈజ్ క్లాప్. కన్ఫ్యూజ్గా ఉందా? ఈజీయే కదా? ఓకే, వాక్. బయటికి ఏమైనా పంపించాం అవుట్ అయినా కానీ. వాక్, స్టాప్, స్టాప్. సార్ నడుస్తూ ఉండాలి, నడుస్తూ ఉండాలి. నేమ్, మీరు నడుస్తూనే మీ నేమ్ చెప్పాలి. నడుస్తూనే చెప్పాలి సార్, ఆగిపోకూడదు. మీరు ఏ కమాండ్లో ఉంటే ఆ కమాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేమ్, వాక్. మీరు అలా చెప్పకూడదు. మీరు చెబితే మీకు మీటింగ్, ఒక 1 month మీటింగ్ ఫీజు ఎవరైనా చెప్పేస్తే మీరు కలెక్ట్ చేసుకోండి. ఎవరైనా కానీ. ఓకే, వాక్. సార్ వాక్. స్టాప్, స్టాప్, క్లాప్. ఒకటే సింగిల్ క్లాపే. మీరు కమాండ్లో వెళ్ళిపోతూనే చేసుకోవాలి. నేమ్, వాక్, డన్. ఇప్పుడు వాక్ ఈజ్ వాక్, స్టాప్ ఈజ్ స్టాప్, నేమ్ ఈజ్ క్లాప్, క్లాప్ ఈజ్ నేమ్. నేమ్ అన్నప్పుడు క్లాప్ ఇవ్వాలి, క్లాప్ అన్నప్పుడు నేమ్ చెప్పాలి. ఫస్ట్ కమాండ్ మామూలే. వాక్ ఈజ్ వాక్, స్టాప్ ఈజ్ స్టాప్, నేమ్ ఈజ్ క్లాప్, క్లాప్ ఈజ్ నేమ్. ఓకే, షల్ వి స్టార్ట్? వాక్, నేమ్, నేమ్, క్లాప్, వాక్, స్టాప్, క్లాప్.
స్టాప్లో ఉన్నారు, మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చెప్పారు కదా, ఏ కమాండ్లో ఉంటే ఆ కమాండ్లోనే ఉండాలి. స్టాప్. నేమ్. ఇవి మొత్తం చెప్పేస్తున్నారు ఇవి. ఎంత వాకర్స్ క్లబ్ గవర్నర్ అయితే మాత్రం. క్లాప్. ఓకే, ఇప్పుడు ఏంటంటే వాక్ ఈజ్ వాక్, స్టాప్ ఈజ్ స్టాప్, నేమ్ ఈజ్ నేమ్, క్లాప్ ఈజ్ క్లాప్. ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నాం, అదేంటంటే డాన్స్ ఈజ్ డాన్స్. డాన్స్ అన్నప్పుడు మీకు నచ్చిన స్టెప్ ఏదన్నా కానీ, మీకు నచ్చింది పిడకల స్టెప్ కానీ మనం చిన్నప్పుడు చూసుకుంటాం కదా అది. అండ్ ఇంకోటి జంప్. వెయిట్ జంప్. జంప్ ఈజ్ జంప్. జంప్ అంటే జంపే, డాన్స్ అంటే డాన్స్. సపోజ్ మీరు వాక్లో ఉండి డాన్స్ అంటే మీరు అలా చేసుకో, వాక్లో ఉండి జంప్ అంటే జంప్. మీ ఇష్టం, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీకు నచ్చినట్టు. అన్ని నార్మల్ కమాండ్సే, నేను ఏదైతే చెప్పానో అదే చేసుకుంటూ వెళ్ళిపోతాం. వాక్ ఈజ్ వాక్, స్టాప్ ఈజ్ స్టాప్, నేమ్ ఈజ్ నేమ్, క్లాప్ ఈజ్ క్లాప్, డాన్స్ ఈజ్ డాన్స్, జంప్ ఈజ్ జంప్. ఓకే, వాక్. నేమ్. నేమ్ వినిపించట్లేదు, అందరు చెప్పట్లేదు. నేమ్. క్లాప్. డాన్స్. 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 జంప్. జంప్. స్టాప్. నేమ్. క్లాప్. వాక్. డాన్స్. జంప్. ఓకే, స్టాప్. ఇప్పుడు ఏంటంటే వాక్ ఈజ్ వాక్, స్టాప్ ఈజ్ స్టాప్, నేమ్ ఈజ్ నేమ్, క్లాప్ ఈజ్ క్లాప్, లాస్ట్ది మారుతుంది. డాన్స్ ఈజ్ జంప్, జంప్ ఈజ్ డాన్స్. ఓకే, జంప్ ఈజ్ అదే, డాన్స్ ఈజ్ జంప్, జంప్ ఈజ్ డాన్స్. ఓకే, వాక్, క్లాప్, నేమ్, డాన్స్, జంప్. అలా ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తున్నారు. ఒక ట్రైనర్ ఉంటే చాలండి బాబు, ఇద్దరు ట్రైనర్లు ఎందుకు. ఓకే, డాన్స్, జంప్, వాక్, స్టాప్. ఓకే, డన్. అన్ని రివర్స్ చెప్పేద్దాం. ఈ లాస్ట్ దీంతో కూర్చుందాం. ఫస్ట్ అంటే మనకి వాక్ ఈజ్ స్టాప్, స్టాప్ ఈజ్ వాక్, నేమ్ ఈజ్ క్లాప్, క్లాప్ ఈజ్ నేమ్, డాన్స్ ఈజ్ జంప్, జంప్ ఈజ్ డాన్స్. అన్ని దానికి ఆపోజిట్లో చేసుకుంటూ వెళ్దాం. ఓకే, స్టాప్. సార్ మీరు కూడా రావాలి. ఓకే, అయితే అలా ఉండిపోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ చేయొద్దు. స్టాప్. సార్ స్టాప్. అదే కొంతమంది ఆగిపోయారు వాళ్ళు. వాక్, క్లాప్. క్లాప్ అన్నప్పుడు డాన్స్ చేసేస్తున్నారు అవి, అందుకే ఎక్కువగా చెప్పాలనంటే అలాగే ఉంటుంది మనకి. వాక్, స్టాప్, నేమ్, క్లాప్, డాన్స్, జంప్, జంప్, స్టాప్, వాక్. ఓకే, డన్. థ్యాంక్ యూ. మీ ప్లేస్లో మీరు కూర్చోండి. ఆ ప్రొజెక్టర్ కనిపిస్తుందా? లైట్స్ ఇక్కడ ఏమైనా ఆఫ్ చేయాలా? ఈ లైట్స్ ఏదన్నా వాయిస్కి సరిపోతుంది కదా, మైక్ కావాలా? సరిపోతుంది కదా. సార్ క్లోజర్ ఒకసారి కూర్చొని మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. నాకు ఇచ్చిన దాంట్లో చూడండి, మన టాపిక్లో రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. మీకు అనిపించకపోతే ఇటు వచ్చేయండి, అంటే నేను అటు ఇటు నడుస్తూ ఉంటాను కదా. ఓకే, ఈ ఇమేజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎడారిలో ఇంకా సార్ ఒకసారి ఫోకస్. లైట్ ఆ స్టాఫ్ని పిలవండి. ఇంకా చెట్టు కనబడుతుంది. ఫీల్డ్ ఈజ్ అబౌట్ టు గ్రో. ఓకే, వెరీ గుడ్. ఒకసారి క్లాప్స్ ఇవ్వండి మనం చెప్పిన వాళ్ళందరికీ. ఈ ఇమేజ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? పంట పండింది. ఆహా, వెరీ గుడ్, సూపర్. ఇంకా ఇదేం బ్లాక్ అండ్ వైట్, ఇది కలర్. ఈ రెండిట్లో ఏ ఇమేజ్ బాగుంటుంది మనకి? పచ్చ కామెరలు వచ్చిన వాళ్ళకే అలా కదా. ఓకే, అంటే ఎగ్జాంపుల్ చదువుతున్నాను, గుర్తుండిపోయిద్దని. ఓకే సార్, ఓకే అందరూ ఒక లేదా 2 minutes టైం ఇస్తాను, మీరు మాట్లాడుకోండి ముందు. ఎందుకంటే ట్రైనర్ ఒకళ్ళే ఉన్నారు, ఇద్దరు ట్రైనర్ నాకు అవసరం లేదు ఇప్పుడు.
స్క్రీన్ కనిపించట్లేదు, ముందుకు వచ్చేయండి. ఇప్పుడు ఓకే, ఆయన లేపేశారు, మీరు ఎవరినైనా లేపేస్తారు. ఎంతో జరిగితే అక్కడ దాకా వచ్చారు మేడం గారు. ఓకే, విచ్ వన్ ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్, డన్. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఇమేజెస్లో రెండు కలిపి మనం మెర్జ్ చేసి పెట్టాం. డిఫరెన్స్ మీకు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఓకే, అది అయిపోయింది. ఇందాక చెప్పిన కాకుండా కొంచెం క్రియేటివిటీగా. ఓకే ఓకే, ఇక్కడ దీని ప్రకారం దీన్ని మొత్తం బ్లాక్ చేశారు. ఈ రెండిట్లో మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఈ రెండిట్లో ఎవరైనా సరే ఏది మనం లైక్ చేస్తాం? గ్రీన్. ఈ గ్రీనరీకి వచ్చే ముందు దీని పరిస్థితి ఏంటి? కరువు కాలం. అది వద్దండి మనకి. ఆషాఢవా? గ్రోత్ అవ్వడానికి ముందు స్టార్టింగ్ స్టేజ్. ఓకే, కరోనా ముందు, కరోనా తర్వాత. ఓకే, ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. మనకి తెలియదు, ఇంకొంచెం క్లారిటీ వచ్చింది. యా, వెరీ గుడ్. ఇదేంటండి? బటర్ఫ్లైయా? నాకు ఇది చెప్పండి, మీరు మామూలుగా వెళ్ళిపోతున్నారు అడ్వాన్స్గా. క్యాటర్ పిల్లర్, తెలుగులో గొంగళ పురుగు. గొంగళ పురుగుని ఎవరైనా లైక్ చేస్తారా? అది కనిపిస్తే ఏం చేస్తాం మనం? కనిపిస్తే తొక్కేస్తాం. పక్కన పడేయాలని పట్టుకోవాలన్నా కానీ మనకి ఇబ్బంది. చెప్పుతో తొక్కేస్తాం, లేకపోతే ఏదైనా మన దగ్గర ఉంటే వాటిని తీసుకెళ్ళి పక్కన పడేస్తాం. మన దగ్గర ఏదైనా ఒక ఐటమ్స్ ఉంటే తీసుకెళ్ళి పక్కన పడేస్తూ ఉంటాం. మరి ఈ గొంగళ పురుగు స్టేజ్లో ఉన్నప్పుడు ఇది ఎవరికి నచ్చదు. తర్వాత ఇది మనకి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిద్ది? బటర్ఫ్లైగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యిద్ది. మరి దీన్ని ఎంతమంది లైక్ చేస్తారు? మ్యాక్సిమం లైక్ చేస్తారు. చిన్నప్పుడు తీసుకుంటే మనకి, చిన్నప్పుడు అంటే ఒక 25 years బ్యాక్ తీసుకుంటే, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో తెలియదు కానీ, ఆ బటర్ఫ్లై కనిపిస్తే దాని వెనకాల పరిగెత్తుకుంటూ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, లేకపోతే స్కూల్లోనూ చెట్లు అవన్నీ ఉంటే అటు వెనకాల పరిగెత్తు, వాటిని పట్టుకుని ఏదో మనకు వచ్చింది దానికి సంథింగ్ తీసుకుని బొట్టు పెట్టుకుంటే మంచిది, చదువు బాగా వచ్చింది. ఇవన్నీ పాత రోజుల్లో ఫాలో అయిపోయాం మనం. అదే దీన్ని కనిపించినప్పుడు మనం ఇమీడియట్గా ఏం చేసేవాళ్ళం? ఇది కనిపిస్తే ఇమీడియట్గా మన దగ్గర ఏది ఉంటుంది, చెప్పులు ఉంటే చెప్పులు, బుక్ ఉంటే బుక్, లేకపోతే పేపర్ మీద అలా పట్టుకుని, మనలో కొంచెం గాంధీవాదులు ఉంటే ఆ పేపర్ మీద ఎక్కిన తర్వాత తీసుకెళ్ళి బయట పడేసి వచ్చేవాళ్ళం విండోలో నుంచి, చంపకుండా కూడా. మన చిన్నప్పుడు స్కూల్లో చేసింది. అంటే దీన్ని చూస్తే మనం అసహించుకుంటాం, దీన్ని చూస్తే మాత్రం మనం అందరం లైక్ చేస్తాం. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రాసెస్ మారే దాంట్లో ఎంత స్ట్రగుల్ అయి ఉండిద్ది. ఒకసారి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మరలా బ్యాక్ రావాలన్నా రాలేదు. సపోజ్ మనం చేంజ్ అయ్యామంటే చేంజ్ అయిన తర్వాత మరలా మనం సేమ్ పాత స్టేజ్లోకి రావచ్చు. కానీ ఒకసారి ఇక్కడి నుంచి మనం ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత, అంటే రీఇన్వెంట్, వీళ్ళని కొత్తగా కనుక్కున్న తర్వాత, నేను తెలిసిన తర్వాత, నేను కొత్త ఎక్స్పెరిమెంట్ కానీ ఒక ప్రయోగం కానీ చేసి దాంట్లో సక్సెస్ అయిన తర్వాత మరలా బ్యాక్ రావాలంటే రావు. ఇప్పుడు మనం ఉన్నాం 25 yearsకి వెళ్ళాలంటే వెళ్ళగలమా? కానీ 70 yearsకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. మేబీ 70 దాటిన వాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ వాళ్ళు రాలేరు. కానీ చదువుతున్నాను మళ్ళీ గబక్క నాకు 72 సార్, మళ్ళీ నేను 70కి రావాలంటే రావచ్చా అని అడగకుండా చదువుతున్నాను. జనరల్గా ఒక ఏజ్ దాటిన తర్వాత మనం ఎలా అయితే మళ్ళీ బ్యాక్ రాలేమో, ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత వెనక్కి రావాలన్నా కానీ మనం రాలేము. ఎవ్రీడే మన లైఫ్లో మన ఎనర్జీని డ్రైన్ చేసేవి కొన్ని ఉంటాయి. ఎవ్రీడే మన లైఫ్లో మన ఎనర్జీని డ్రైన్ చేసి ఉంటాయి. అవేంటో చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్పండి ఏదో ఒకటి. స్ట్రెస్, వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. టేకింగ్ థింగ్స్ పర్సనల్లీ, ఏది జరిగినా సరే, మొన్న ఎవరైనా అన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశాను, నిన్న కాదు మొన్న, థర్స్డే వైజాగ్లో గాదిరాజ్ ప్యాలెస్లో బిజినెస్ ట్రైనింగే. ఒక అతను డ్రై ఫ్రూట్స్ అతను వచ్చాడు. ఇక్కడ ఉన్నారు డ్రై ఫ్రూట్స్ వాళ్ళు. డ్రై ఫ్రూట్స్ అతను వచ్చిన తర్వాత ఆయన ఇంకా అలా అయిపోయిన తర్వాత లిఫ్ట్లో వస్తున్నాం, ఆయన ప్రామిస్ చేస్తాను మా డ్రై ఫ్రూట్స్ కొంటే ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి నన్ను అంటూ, ఫైనల్ లిఫ్ట్లో నేను కొంటాను సార్, నేను చెప్పిన డ్రై ఫ్రూట్స్ మీరు వాడండి, 1 monthలో మీకు తల మీద హెయిర్ తెప్పిస్తాను అన్నాడు. నేను బాబు నాకు హెయిర్ ఉంది, ఈ గెటప్ కోసం నేను ఇలా చేస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు నువ్వు 1 month తిన్న తర్వాత ఆ హెయిర్ వచ్చింది మళ్ళీ కట్ అవ్వలేదు అనుకోండి, అర్థమవుతుందా, నాకు చాలా ఇబ్బంది అయ్యిద్ది అన్నాను. అంటే ఆయన కాన్ఫిడెంట్ అనమాట, అలా చెబుతున్నారు. అలా అన్నాడని చెప్పి నేను అంటే జనరల్ జోక్గా చెబుతున్నాను. అలా అన్నాడని చెప్పి నేను పర్సనల్గా తీసుకున్నాను అనుకోండి, పాజిటివ్ వేలో తీసుకుంటే పర్లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువగా నెగిటివ్ వేలో తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కానీ ఏదన్నా మన బిజినెస్ గురించో లేకపోతే మీ అటైర్ బాగాలేదు అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు మనకి మేడం గారే, నేను చెబుతున్నా నాకు ఇంకో ట్రైనర్ వద్దు అన్నాము, నాకు అవసరం లేదని మీరు అన్నీ చెప్పొద్దు అన్నాం అనుకోండి, ఆమె పాజిటివ్గా తీసుకుంటే పర్లేదు.
అదే నెగిటివ్గా తీసుకుని నన్ను అందరి మధ్యలో మీరు క్వశ్చన్ చేస్తారా అని చెప్పనని ఇంకా పర్సనల్గా తీసుకుని అదే మైండ్లో పెట్టుకుని ఈ సెషన్ అయిపోయేంతవరకు ఏదో విధంగా డిస్ట్రాక్ట్ చేద్దామని అనుకుని వర్క్ చేశారనుకోండి, అది నాకేముంది, నేను వస్తాను సెషన్ చేసుకుంటాను వెళ్ళిపోతాను. అంటే అదే మన మైండ్లో నెగిటివ్ ఏదైతుందో మన ఎవరైనా సరే ఒక పర్సన్ క్వశ్చన్ చేసినా, ఒక పర్సన్ పాయింట్ చేసినా, మనకి ఏదైనా ఒక బెస్ట్ ఇది బాగుండిద్ది అని చెప్పినా, పబ్లిక్లో చెప్పినా, పర్సనల్గా చెప్పిన నన్ను ఎలా అంటారా, నేను బాగాలేదని అంటారా, లేదా నా బిజినెస్ బాగాలేదంటారా, నా ప్రోడక్ట్ బాగాలేదంటారా, నాకు 1000 కస్టమర్స్ ఉన్నారు, మీరు రిఫర్ చేసిన అతను ఎటువంటి వాడో మీకేం తెలుసు అని పర్సనల్గా తీసుకుంటే వల్ల ఏమైందంటే మనం దాని గురించే మనం ఆలోచించి మన ఎనర్జీ అనేది ఎవ్రీడే డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సెకండ్ పాయింట్ అంటే చాలా ఉంటే నేను కొన్నే తీసుకున్నాను. హోల్డింగ్ ఆన్ టు ద పాస్ట్, జరిగిపోయిన దాంట్లో. ఇప్పుడు ఇందాక మనకి ల్యాప్టాప్కి మనకి ఆడియో ఇది కనెక్ట్ అవ్వకపోతుంటే పిలిచారు, సార్ని పిలిచారు, కనెక్ట్ చేశారు. చేసిన తర్వాత ఆయన అంటే ఏదైనా కానీ మన ఐపీపీ పాస్ట్ ప్రెసిడెంట్ వచ్చి వర్క్ చేస్తేనే బాగుండిద్దండి అండి, అది పర్సనల్గా పర్లేదు. అదే ఇంకో రకంగా అన్నారనుకోండి, ఏదైనా జరిగింది అనుకోండి, ఏంటి సార్ మీరు ఎలా అంటారు, మీ టర్మ్లో మీరు ఎలా చేశారో మాకు తెలుసులే అని నెగిటివ్ ఎలా అన్నారనుకోండి, నీకు మైండ్లో పెట్టుకుంటారు. అంటే జనరల్గా చెబుతున్నాను, మీరు పెట్టుకోరు, జనరల్గా చెబుతున్నాను సార్, ఎగ్జాంపుల్కి ఇవన్నీ చూసాం కాబట్టి. హోల్డింగ్ ఆన్ టు ద పాస్ట్, నా టైంలో నేను ఇలా చేశాను అంటే లీడర్షిప్ గురించి అని మాట్లాడుతున్నానికి వేరేది కాదు. అంటే పాస్ట్ గురించి మనం మాట్లాడుతూ దాంట్లోనే ఉంటుందంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏది చేసినా కానీ పాస్ట్ వాళ్ళకి నచ్చదు. ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నాను. హోల్డింగ్ ఆన్ టు ద పాస్ట్, పాత రోజుల్లో జరిగిపోయింది. నేను ఎప్పుడో మీకు ఫోన్ చేశాను, లిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి అడిగాను. ఆ టైంలో మీకు ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉంది, మీరు ఒక 10 సార్లు అడిగినా కానీ నేను లిఫ్ట్ ఇచ్చాను. నేను ఒకసారి పిలిస్తే మీరు లిఫ్ట్ ఇవ్వలేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించకుండా ఆ జరిగిపోయిందే మైండ్లో పెట్టుకుని నేను అడిగితే నాకు హెల్ప్ చేయలేదు, ఇంకా 10 మందికి అలాగే చెప్పుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. హోల్డింగ్ ఆన్ టు ద పాస్ట్, జరిగిపోయింది, గతం అంటారు అంతే, దాన్ని మనం మార్చలేం. దాంట్లోనే ఉండటం వల్ల మన ఎనర్జీ కూడా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఇందాక చెప్పారు మనకి స్ట్రెస్, అసలు అక్కడ స్ట్రెస్ అవ్వాల్సిన పనే లేదు. మనం స్ట్రెస్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎనర్జీ డ్రైన్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ రాగానే ఫస్ట్ ల్యాప్టాప్కి కనెక్ట్ అవ్వలేదు, సౌండ్ కానీ జాక్ పెట్టాం కనెక్ట్ అవ్వలేదు, బ్లూటూత్ పెట్టాం కనెక్ట్ అవ్వలేదు, ఆయన చేస్తున్నాడు మేము చేస్తున్నాం, అలానే ఎక్కడ టెన్షన్ పడలేదు, అదే వచ్చింది. ఏదో టైంకి అదే వచ్చింది అనుకున్నా, ఈరోజు సార్ వచ్చారో లేదంటే బ్లూటూత్ ఇలా కనెక్ట్ చేయండి అన్నారు, అంతా కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ వాల్యూమ్ లేదు, ఆ వాల్యూమ్ పెంచేసి హ్యాపీ అయిపోయింది. అంతేగాని అమ్మో ఇది పని చేయట్లేదు, నా సెషన్ ఎలాగో ఏంటో అని స్ట్రెస్ అయ్యాను అనుకోండి, ఏమైంది ఆ వీడియో తీసేస్తాం, మళ్ళీ ఇంకోసారి పిలుస్తారు. మొన్న ఒక యాక్టివిటీ తీసేసినందుకు మళ్ళీ పిలిచారు కదా, మళ్ళీ ఇంకోసారి పిలుస్తారు. ఏమైంది, ఇది గవర్నమెంట్ రూల్ ఏం కాదు కదా, జీవో కాదు కదా, కాన్స్టిట్యూషన్ కాదు కదా. అంటే మనం ఎక్కువ అది మన మైండ్లో ఉంటే మనం స్ట్రెస్ అనేది తీసుకోం. ఎప్పుడైతే మనం ఓవర్ స్ట్రెస్ అవుతామో మన ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. స్లీపింగ్ ఇన్ లేట్, ఇంక దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. స్లీపింగ్ ఇన్ లేట్, ఈరోజు అంటే ఈ రోజుల్లో 10 లోపు డేట్ మారకుండా 10 లోపు స్లీప్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మొబైల్ పక్కన పడేసి 11 ఆ 11 లోపు. నిన్న 6న సరే చెప్పండి, మీరు ముందే వెళ్ళిపోతారా? 11 లోపు, ఓకే. మొన్న 5వ తారీఖు 6వ తారీఖు నిన్న అది బర్త్డే అయింది, 2 days బ్యాక్. నాకు ఫోన్లు చేస్తారని తెలుసు. 5వ తారీఖు ఏం చేశానంటే నెట్ ఆపేసేసి డేటా ఫుల్గా ఆపేసేసి అలాగే పడుకుని పోయాను. ఆ రోజు ఇంటి దగ్గరికి వెళ్ళలేదు, వైజాగ్లో ఉన్నాను. నాకు వేరే మెంబర్స్తో ఇవన్నీ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. 11:30కి ఫోన్ చేశారు, ట్రై చేశారు వీడియో కాల్ అని. అవి నేను ఏం చేస్తున్నాను తెలుసుకోవడం కోసం అనమాట. అంటే మాకు టైం ఇవ్వలేదు ఈయన కేక్ కట్టింగ్కి, ఎవరితో ఉన్నాడో తెలుసుకోవడం కోసం. వాళ్ళు అటువంటి టెక్నిక్లు ఉపయోగిస్తారు. నేను డేటా ఆపేసి పడుకుని పోయాను, వైఫై కానీ మొత్తం ఆపేసి. ఇంకా 12 దగ్గర నుంచి ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారో చెప్పండి మేము వచ్చేస్తా ఉన్నారు. మా ఇంటి దగ్గరికి కూడా వచ్చారు. అయినా నేను ముందే చెప్పాను, నేను రానంటే నేను ఇక్కడ లేను, నేను వేరే దగ్గర ఉన్నా అంటే మీరు ఒక్కసారి డేటా ఆన్ చేయండి, మేము ఎక్కడున్నావో చూస్తా. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎవరితో ఉన్నావో చూస్తావు అని అంటాడు. నేను ఎవరితో ఉంటాను, నా బండి అక్కడే ఉంది, అయితే నువ్వు అలా అన్నావు కదా అని చెప్పి మనం తీసుకో. అంటే స్లీపింగ్ ఇన్ లేట్ నైట్ స్లీపులు కూడా మన మీద చాలా ఎఫెక్ట్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆలోచించిన విధంగా మన పిల్లలు ఆలోచించట్లేదు. ఎందుకంటే స్లీప్ అనేది కూడా మన ఎనర్జీని డ్రైన్ చేసిద్ది. హ్యావింగ్ పూర్ డైట్, ఇదివరకు తీసుకునే దాంట్లో మనం అన్ని పోషకాలు ఉన్నాయి, పెద్దవాళ్ళు అన్ని మంచి డైట్ ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు దాంట్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎంతమంది తింటున్నాం ఇంట్లో పిల్లలు? ఎప్పుడన్నా చూడ జంక్ ఫుడ్ ఇంకంతే, రెండోది లేదు. ప్రోటీన్ ఫుడ్ ఎంతమంది తింటున్నాం? రోజు పప్పు లేకుండా ఇంట్లో ఉండేది కాదు, ఇప్పుడు పప్పు అనేది రోజు పప్పేనా? నాకు ఆ ఫ్రై లేదా, ఈ ఫ్రై లేదా, అలా మన డైట్ మనం తీసుకునేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మోడీ ఎక్కడికి వెళ్తున్నా సరే, మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళతో పాటు వెళ్తూ వాళ్ళ చెఫ్ను కూడా తీసుకెళ్తారు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ మీటింగ్స్ అయినా సరే ఎంఓయూలన్నీ అయిపోయిన తర్వాతే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఉండేది.
ఎందుకంటే ప్రపంచంలో చాలామంది మేధావులు ఉన్నారు. మీరు ఏ ఫుడ్ తిన్నారో తెలిస్తే మీ మైండ్ కూడా వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకుని మార్చగలిగిన మేధావులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అందుకని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కంపల్సరిగా వాళ్ళ డైట్ ఏం తిన్నారో కూడా ఇది. అంతెందుకు మన ఈయన ఉన్నారు కదా రష్యా ఎవరు ఆయన పుతిన్, అంటే తప్పుగా అనుకోవద్దు, ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయన వాష్రూమ్లోకి వెళ్తారు కదా, అది కూడా సూట్ కేసులో పెట్టుకుని తీసుకొస్తారంట. దాని ప్రకారం కూడా చెక్ చేసి ఈయన ఏ ఫుడ్ తీసుకున్నాడు అని చెప్పి ఆయన మైండ్ కంట్రోల్లో తీసుకుంటానికి. ఈయన కూడా పుతిన్ కూడా మొన్న ఈ యుఎస్ వెళ్ళినప్పుడు వార్ ఆపడానికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే సిస్టమ్ ఫాలో అయ్యాడు. కొరియా గురించి నాకు తెలియదు, గుర్తు చేసినందుకు ఒకసారి గట్టిగా థ్యాంక్స్. దాని గురించి కూడా నేను ఈరోజు ఒక పాయింట్ నేర్చుకుంటాను. మొన్న ఈ వార్ ఆపడానికి పుతిన్ ట్రంప్తో యుఎస్ వెళ్ళి మీటింగ్ పెట్టినప్పుడు ఆయన అలాగే చేశాడు. నేను న్యూస్లోను వాటిలోనూ చూశాను కాబట్టి చెబుతున్నాను నేను. అంటే మన డైట్ అనేది మనం తీసుకున్న ఫుడ్ ప్రకారం మనని ఆ విధంగా కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు పూర్వ రోజులు ఆది మానవులు తీసుకోండి, ఆడికి ఏం తెలియదు, ఆడు మొరటుగా ఉంటాడు. ఆడు మొరటు ఎందుకంటే ఆడు తినే ఫుడ్ ఏంటి, అప్పట్లో జంతువులు వేటాడుకుంటాం, తింటాం, ఇవన్నీ. దానివల్ల ఆడి మైండ్ అలా ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పుడు కల్చర్ మారిపోయింది. మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ వాటి మీదే మనకు ఉండేది. ఎక్కువ మంది మార్నింగ్ మండే లేవగానే ఆఫీస్కి వెళ్ళాలంటే చాలామంది ఫీల్ అయిపోతారు, అప్పుడే మండే అయిపోయిందా అని. ఎందుకు? ఆ సండే డిఫరెంట్ ఫుడ్లు టేస్ట్ చేస్తాం కదా. ఇంట్లో కాకపోయినా బయటికి వెళ్ళిపోయి తినాలని చాలామంది. ఇంట్లో మాత్రం మనం తినాం, బయటికి వెళ్ళిపోతే మాత్రం పర్లేదు అని చెప్పినని. అంటే నాన్ వెజ్కి నేను అగెనెస్ట్ కాదు, జనరల్గా చెబుతున్నాను. నేను తింటాను నాన్ వెజ్, సిచ్యువేషన్ బట్టి మనకు అనమాట ఇది. ఆ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. కంప్లైనింగ్ ఆల్ ద టైమ్. ఇంక ఇక్కడ మనం ఇంట్లో కానీ ఎక్కడైనా సరే కంప్లైనింగ్, దీంట్లో నుంచి మనం ఎంత తక్కువ బయటకు వస్తే, దీంట్లో నుంచి మనం ఎంత ఆలోచించడం తగ్గిస్తే, ఈ కంప్లైంట్ చేయటం మన ఎనర్జీ అనేది అంత బాగుంటుంది. ఎప్పుడైనా సరే ప్రతి దాంట్లోనూ ఏదో కంప్లైంట్ చూస్తూనే ఉంటాం, కంప్లైంట్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ అవ్వచ్చు, మన ఆఫీస్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే అది మన ఎనర్జీ డ్రైన్ చేసిద్ది. ఓవర్ థింకింగ్, ఏం జరిగిద్దో, మార్కెట్ ఎలా ఉందో ఏంటో. ఇప్పుడు ప్రెసిడెంట్ నేను ఇప్పుడు 7:30కి వచ్చాను, 7:45కి ఎవరు లేరు, ఎంతమంది వస్తారో ఏంటో, ఈ మైండ్ అలాగే రన్ అవుతుంది అనుకోండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కనీసం 30 మెంబర్స్ అని ఉంటే బాగుంటుంది, 40 మెంబర్స్ అని ఉంటే బాగుంటుంది. మనం ఏది థింక్ చేసినా కానీ వచ్చేవాళ్ళు ఎలాగో వస్తారు, అందుకని ఓవర్ థింకింగ్ కూడా మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అండ్ నాట్ లివింగ్ ఇన్ ద మూమెంట్, ప్రజెంట్ మూమెంట్ని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న సెషన్లో మన ఫోకస్ మొత్తం ఈ సెషన్ మీదే. అంతేగాని ఇక్కడ కూర్చుని నాకు 8:30కి వదిలేస్తాడా, ఈ 9:20 అన్నాడు, 9:25 అన్నాడు, తర్వాత ఆయన ఇంకో 5 minutes 10 minutes మా ప్రాసెస్ ఉంటుంది అంటున్నాడు. ఇదంతా అయిపోయేటప్పటికి అక్కడ బ్రేక్ఫాస్ట్ మరి ఇడ్లీ చల్లారిపోయిద్దో ఎలా ఉంటుందో తెలియదు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు సాటర్డే, బిజినెస్లు సరిగ్గా లేవు. ఒక 1.5 month నుంచి చూసుకుంటే ఓవరాల్గా వైజాగ్ మార్కెట్ కూడా డల్గా ఉంది. 1.5 month నుంచి ఏంటో పరిస్థితి అని చెప్పని ఇక్కడ గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, అక్కడ మనం ఏం మార్చలేము. కానీ ఈ మూమెంట్ని కూడా మనం ఎంజాయ్ చేయలేం. అది ఈ మన ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉంటాయి. దీనికి ముందు నేను కొంచెం నెంబర్స్ చదువుతాను. ఏబి అని చెప్పిన వరుసనే చెప్పండి. 2 గ్రూపులుగా ఫామ్ చేస్తారు. పాపం ఫ్రెండ్స్ అందరూ ఒకే దగ్గర కూర్చున్నారు రౌండ్ టేబుల్లో. మనకి ఇదే ప్రాబ్లం అనమాట, అందరూ ఒకే దగ్గర కూర్చుంటారు. ఇప్పుడు కొంచెం మనం మారుద్దాం, మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. ఒకళ్ళు ఏ, తర్వాత బి, అలా. బి, సి లేదు, క్యారెక్టర్ మనకొద్దు, ఓన్లీ ఏ అండ్ బి. సార్ మీరు ఏ తర్వాత బి. ఓకే, ఇద్దరు ఒకే దగ్గర ఉందాం అనుకున్నారు, నేను కాదంటలేదు. సార్ మీరు బి. అమ్మాయి సరిపోయింది. ఏ చెప్పిన వాళ్ళందరూ నుంచోండి ఒకసారి. ఎలా వచ్చేయండి అందరూ. ఎందుకంటే ఏం చేస్తారంటే ఇద్దరు ఏలోకి రావాలని ఏ చెప్పిన వాళ్ళందరూ ఇటు, బి చెప్పిన వాళ్ళు ఇటు అంటే ఏ మొత్తం ముందుకు వచ్చేయండి సార్. వాళ్ళు చెక్ చేస్తారంటలేనని చెప్పానంటే, అందుకని ఒక టేబుల్ తర్వాత ఒకటి ఖాళీ ఉండదు, ఒక చేరి తర్వాత ఒకటి ఏ చెప్పారా బి చెప్పారా అని చెప్పినాను. లేకపోతే ఇలా వచ్చేస్తారన్నమాట. పర్లేదు మన ఇద్దరు ఒకే దాంట్లో ఉండిపోదామని వచ్చేస్తారు. సార్ మీరు కూడా, మీరు ఏనే కదా, ఎవరు మీరు ఏనా బీనా? స్టార్టింగ్ మీ దగ్గర స్టార్ట్ చేసింది మీరు ఏనా? ఓకే. టీమ్ బి మొత్తం ఇలా వచ్చేయండి. టీమ్ బి మొత్తం స్టాండింగే. ఇక్కడ సరిపోయిందంటే ఇక్కడ మీరు ఇలాను వీడియోకి రికార్డింగ్ అడ్డం వచ్చిద్దా? అందరు ఉంచండి, ప్లేస్లో వద్దు.
అందరూ రండి రండి ముందుకు వచ్చేయండి. మాకు గేమ్ చెప్పాలి కదా, గేమ్ ఒకటి ఆడుతున్నాం ఇప్పుడు మనం. 2 టీంలు 2 గేమ్, దాంట్లో ఎవరు గెలుస్తారని. మీకు అందరికీ చిన్నప్పుడు పాత రోజుల్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు సిలబస్లో కూడా, ఇంగ్లీష్లో మనకి ఈజీగా ఒక 2 మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్లో హ్యాండ్ రైటింగ్ 5 మార్క్స్. మీ స్కూల్లోనా? ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇంకా సింపుల్ అసలు. ఇక గ్రామర్లో మనకి 35కి 2 మార్కులు పక్కాగా వచ్చేస్తాయి. ఏంటి? ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మీ పేరు? హరికృష్ణ గారు. గట్టిగా క్లాప్ చేయండి. ఈజీగా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మాత్రం 2 మార్కులు పక్కా 35కి. అలా చదువుకునే వాళ్ళం మనం. ఇక్కడ మీ నేమ్, సర్నేమ్ పక్కన పెట్టండి. సర్నేమ్తో నాకు పని లేదు. మీ నేమ్ ప్రకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్, ఏ దగ్గర నుంచి జెడ్ వరకు. సపోజ్ ఏతో స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, టీమ్ ఏ సపరేటు, టీమ్ బి సపరేటు. అసెండింగ్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఏ నుంచి ఉంటారు, తర్వాత ఇంకా ఏలు ఉంటే అలా, తర్వాత బి అలా. ఒక ఆర్డర్లో ఎవరికాళ్ళు కంప్లీట్ చేసుకోండి. ఎవరు ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే ఆ టీమ్ క్లాప్స్ ఇవ్వండి, వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ చేసినట్టు. ఆగండి 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 ఆగండి. అది మీ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకోండి. ఆల్ఫాబెట్గా సార్ ఆయన డౌట్ అడిగారు, మేడం వెయిట్, ఒకే పేరుతో 3 ఉంటే అని అన్నారు. అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్ ప్రకారం సెట్ చేసుకోండి. ఇంకా నేను పేపర్ లీక్ చేయలేను. సర్నేమ్ వద్దు. సర్నేమ్ ఆగండి ఆగండి, నేను చెప్పలేదు. సర్నేమ్ వద్దండి, ఎవరు సర్నేమ్ వాడకండి. జస్ట్ మీ పేరు. ఇప్పుడు నాది ఉంది రాధాకృష్ణ విష్ణుములకల. విష్ణుములకల పక్కన పెట్టేద్దాం, ఓన్లీ రాధాకృష్ణ. ఓకే, ఆగండి ఆగండి ఆగండి. హలో హలో రండి రండి. ఓకే రెడీ, 3, 2, 1 స్టార్ట్. అయ్యా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఉంచాలి. మీరు ఇలా నుంచోండి, లేకపోతే మీరు అటు నుంచి నుంచోండి. బస్ మీరు ఇటు నుంచి నుంచోండి. ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి. ఎక్కడైంది? ఫాస్ట్ ఫాస్ట్. హలో ఒకళ్ళు వెనకాల బ్యాక్ సైడ్. సార్ ఏ మీరా? ఇటు నుంచోండి. అది ఇలా అయిపోయిన వాళ్ళు క్లాప్స్ ఇచ్చేయండి. అవలేదు అవలేదు, ఫౌల్ అయిపోతారు. అది ఆయన నుంచోలేదు, ఇంకా ఆయన నుంచోలేదు. అలా నుంచోండి, అలా నుంచోండి. ఆయన ఏ గేమ్లో ఉన్నారు? ఈ టీమేనా? క్లాప్స్ కొట్టండి సార్. ఎలా తిరగండి, డైరెక్షన్ ఎలా తిరగండి. డైరెక్షన్ అలా ఇలాంటి మారుతున్నారేంటి మీరు? సార్ అయిపోయిందా? అయిపోయిందా? ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేశారు? మళ్ళీ మరి మారు. ఆగండి ఆగండి ఆగి ఆగండి వెళ్తాం. భయ మీరు అక్కడ ఉన్నారా లేకపోతే? ఈయనప్పుడు ప్లేస్ చేంజ్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ మీరు కంప్లీట్ చేశారు. వెయిట్ వెయిట్ సార్, వెయిట్ వెయిట్, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. అయిపోయింది, ఇంకా కూర్చోండి కూర్చోండి. హలో హలో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ, ఆ హ్యూమర్ బాగుంది. ఓకే, మీ టీం నుంచి ఎవరో ఒకరు రండి. ఒక పర్సన్ రండి, ఎవరైనా కానీ మీ టీం నుంచి రండి. వీళ్ళు ఎవరో ప్లేస్ మార్కొని మీరు చెక్ చేయండి. ఒక లైన్లో నుంచోండి. ఇంక లేదు, ప్లేస్ మార్చడానికి లేదు ఇక్కడ. మీరు రండి రండి ప్లీజ్. హలో హలో, కరెక్ట్గా ఉన్నారు లేదు చెక్ చేయండి. నీ పేరు? స్వరూప్ అండి. అభినయ్. ఓకే అభినయ్. కళ్యాణ్ కిషోర్ కరెక్ట్గా ఉందా? మీరు చెక్ చేయాలి. ఇంగ్లీష్లో చాలా వీక్. కళ్యాణ్, కిషోర్, మిథిలేష్, ప్రదీప్, పానకాలరావు. హలో హలో, నేను చెప్పలేదు అది. ఇదిగో ఇక్కడ ఈయన ప్రదీప్, నేను చదువుతాను. వాళ్ళు అడుగుతాను. ఈయన ప్రదీప్, ఈయన పానకాలరావు. కరెక్టేనా? ఏజ్ వైజ్ లో చూసుకున్నాం. ఏజ్ మాకు లేదు ఇక్కడ, మేము ఏజ్ చెప్పలేదు. మీరు కొత్తది క్రియేట్ చేయకండి. వాడే మీ బిజినెస్ ఏంటి? రోప్స్ అడిగింది. ఇప్పుడు ఐరన్ అడిగితే ఐరన్ ఇవ్వాలి, లేకపోతే ఇంకోటి అడుగుతుంది. ఇక మాట్లాడలేదు. సక్సెస్ఫుల్గా వెళ్ళి మీ ప్లేస్, అది వాళ్ళు మారుతున్నారు. అలా వెనకెళ్ళండి. మీ ప్లేస్లోకి మీరు వెళ్ళండి. మనకి వాళ్ళు దొరుకుతారు. ఒకళ్ళు రాని మీ టీం నుంచి ఎవరు వస్తారు? రండి రండి. వాళ్ళు ఎవరు ప్లేస్ మార్కొని చూడండి. అజయ్, ఓకే. చంద్రగుప్త, ఓకే. చంద్రకాంత్, కరెక్టేనా? ఓకే. హలో, హరి, ఓకే. హరీష్, హిమేంద్ర, మనోజ్, ప్రశాంత్ తర్వాత లోహిత్ అంట. ఇక్కడ ప్రశాంత్, ఇక్కడ లోహిత్. ఫెయిల్ కదా? ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి 2 టీంలకి. మీరు మీ ప్లేస్లో నుంచోండి.
ఆ ఏతో స్టార్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముందుకు వచ్చేయండి, ఎక్కడ కూర్చోండి ఈ టీంలో. తర్వాత బి 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 సి, ఓకే దీంట్లోనే. డి ఈ ఎఫ్ జి హెచ్, ఇలా వచ్చండి సార్. ఎవరు మొబైల్ వాళ్ళు తీసుకోండి. ఐ జే, ఎంతమంది కూర్చున్నారు మీరు? నలుగురా? మీరు ఇంకోళ్ళు వచ్చేయండి ఆ టీంలోకి, పిలిచే కన్నా మీరు ఒకళ్ళు వెళ్ళిపోండి. మీరు ఒక్కళ్ళు దీంట్లోంచి ఇద్దరు, దీంట్లోంచి ఇద్దరు, ఏదో టేబుల్లో కూర్చోండి మీరు. 4 మెంబర్స్ ఒక టేబుల్. మీరు ఉండండి, మీరు ఇద్దరు అటు నుంచి ఇద్దరు. సార్ మీరు ముగ్గురు వెళ్తున్నారు, ఇద్దరే మీరు ఇక్కడ ఇక్కడ మీరు నుంచి కూడా ఇద్దరు. యా ఫాస్ట్గా, దీంట్లో ఇద్దరు, దాంట్లో ఇద్దరు. కూర్చోండి. ఎందుకు సార్ ఇక్కడ కూర్చోండి, ఇదిగో. ఇక్కడేంటి 5 మెంబర్స్ వచ్చారు, 4 చెప్పాను. ఓకే డన్. సార్ బీన్స్ అయ్యి బాబు, బీన్స్ ఒకళ్ళు కొట్టి ఇచ్చేయండి. టేబుల్ మీద 4 మెంబర్స్ ఉంటే 4. ఇక్కడ తగ్గారు. పేపర్ తర్వాత అండి. ఏంటి మీరు కూడా ఇటు వచ్చేయండి సార్, మీ ముగ్గురు కూడా ఏదో మీకు నచ్చిన దగ్గర టేబుల్లో కూర్చోండి, ఎక్కడ కావాలంటే అక్కడ. బీన్స్ ఫాస్ట్గా మీరు ఇటు ఇచ్చేయండి, నేను అటు ఇచ్చేస్తాను. ఫోర్ ఒకవేళ బీన్స్ తీసుకోండి అండి. ఇప్పుడేం తినద్దు. మనోజ్ గారు 5 మెంబర్స్ అయ్యారు మీరు. పర్లేదు, మార్చేద్దాం అందరినీ మార్చేద్దాం. ఒక బీన్ తీసుకోండి సార్, ఏదో ఒక బీన్ తీసుకోండి. అట్లోంచి ఒక పర్సన్ ఒక బీన్ తీసుకోండి. వచ్చింది కదా, పెట్టాను అక్కడ నేను. ఓకే డన్, అయిపోయింది ఇచ్చేసాను బాబు, ఇచ్చేసాను. వచ్చండి. ఒక్కొక్క పర్సన్ ఒక బీన్ తీసుకోండి. నేను 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను, దాని మీద ఎటువంటి మార్కు పెట్టద్దు ప్లీజ్. కొంతమంది పెన్నుతో పేర్లు మార్కులు అవి పెడతారు, అటువంటివి పెట్టకండి. ఎవరు పెట్టేశారా? అయితే మార్చేద్దాం. మీరు బై డిఫాల్ట్ ఏదైనా మార్క్ వస్తే ఓకే, దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్లోనో మనం మాత్రం ఏం చేయొద్దు. 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 30 సెకండ్స్. మీరు పట్టుకోండి, చూడండి, మీ ఇష్టం అది. మీరు చూసారా? ఓకే, మీ అన్నీ కలిపేసి మీ టేబుల్ దగ్గర పెట్టేయండి. ఎవరి టేబుల్ అన్నీ కలిపి మిక్స్ చేసి పెట్టేయండి. భయ్యా ఇట్రా, అక్కడ కూడా కలెక్ట్ చేయండి ఫస్ట్. మేడం అన్ని నెంబర్లు కౌంట్ పేజ్ అన్ని బిన్స్ కలెక్ట్ చేయండి. నాకు తెలియదండి బాబు, మీరు ఒకళ్ళు ఫాస్ట్గా ఆ 4 అక్కడ పెట్టి అవి తీసుకోండి. మీ కూడా ఇటు ఇచ్చేయండి సార్, ఒకళ్ళు మీ కూడా ఇచ్చే వాళ్ళకి కూడా తీసుకోండి. ఇటు ఇచ్చేయి. అవి కూడా మొత్తం కలెక్ట్ చేసేసి ఆ టేబుల్ మీద పెట్టేయండి. బాస్, ఆ టేబుల్ మీద పెట్టేయండి. ఓకే, ఇప్పుడు 1 మినిట్ టైం ఇస్తున్నాను. ఇటు సైడ్ వాళ్ళు అందరూ బీన్స్ అక్కడ ఉన్నాయి, ఇటు సైడ్ వాళ్ళు ఎక్కడ ఉన్నాయి. వాటిలోంచి మీ బీన్ ఏదో మీరు పిక్ చేసుకుని మీ ప్లేస్లోకి వచ్చి కూర్చోండి. మీ బీన్ ఏదో మీరు పిక్ చేసుకుని మీ ప్లేస్లోకి వచ్చి మీరు కూర్చోండి. అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను మీ దగ్గర నుంచి నేను ఆ మూవ్. ఫాస్ట్గా ఎవరు బీన్ వాళ్ళు పిక్ చేసుకుని సార్ మీది అట్ట ఇటా ఫాస్ట్ మీదేనా? ఇటు సైడ్ అయిపోయింది. అటు చూడండి, మీరు ఎంత రేట్ అంటున్నారు? క్లాప్స్ ఇచ్చేయండి, మీది అయిపోయింది కదా. టీం వర్క్. అక్కడ ఒక రోనే ఉన్నారు, ఇక్కడ సెకండ్ రో కూడా ఉంది, అది చెప్పాలి మనం. సార్ అయిపోయిందా?
రండి కూర్చోండి అయితే మిస్ అయితే మీకు ఏం జరిగితే తీసుకెళ్ళిపోండి. ఇంకెక్కడ 2 బీన్స్ ఉన్నాయి. ఎవరో తీసుకోలేదు, 2 బీన్స్ ఉన్నాయి రాకేష్ గారు తీసుకున్నారు. ఇక్కడ. మరి 2 ఎక్స్ట్రా ఎలా ఉన్నాయి? అంటే ఒక 2 తీస్తారు సార్ పొరపాటున. తీసుకోరాలా? బయటికి వెళ్ళిపోయినట్టున్నారు. ఆ టేబుల్లో కొంతమంది ఉన్నారు కదా, లేరా? కాస్త టేబుల్ మారారు సార్. మారు. నేను ఎక్స్ట్రా వేసిన అక్కడి నుంచి రావు కదా. ఓకే డన్. అక్కడ ఎక్స్ట్రా ఉన్నాయా? ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఎవరి బీనాలు కలెక్ట్ చేసుకున్నారా? మీదేనది. ఒక్క నిమిషం. ఆయన కంగిన వాటర్ తాగుతారు కాబట్టి చాలా ఎనర్జీగా ఉంటారు. కంగిన వాటర్ మీదేనా? ఎలా ఐడెంటిఫై చేశారు అది మీ బీనని? నేను ఇది ఇక్కడ కన్నులాగా ఉంది సార్, ఈ తోక. మిగిలిన వాటిలో లేదేంటి? అలాగే లేదు సార్. మొత్తం చెక్ చేశారా? ఇక్కడ ఈయనంట ఇలా ఉందంట, మిగిలిన వాటిలో లేదా? లేదు సార్, నాకు తెలిసి అక్కడ వచ్చినట్లు లేదు. ఎక్కడ? నాకు తెలిసి లేనట్టే. ఓకే వెరీ గుడ్ సూపర్. ఇది ఇక్కడ కూడా ఉందంట, తోక దగ్గర, ఓకే. తల దగ్గర ఇది. ఇంకా ఎనీవన్ ఎవరు చదువుతారు? అంటే ఎలా ఐడెంటిఫై చేశారు? చిన్న కొంచెం ఘాటు పెట్టుకొని ఇరగొట్టుకున్నాం గుర్తుకి. చెప్పండి, అదే చెప్పండి. సరే ఇక్కడ కొంచెం చిన్న మార్క్ చేసుకున్నాం ఇరగొట్టి. అది పనిచేయట్లేదు అనుకోండి మైకు. ఇయ్యొద్దన్నారు ఇరగొట్టు. ఓ చూసారా, అంటే నాది మిస్టేక్. ఆయన ఎటువంటి మార్కులు పెట్టొద్దు అన్నారు కానీ విరగొట్టనలేదు, అంటే దాన్ని విరగొట్టొద్దు అనలేదు. కాబట్టి నేను విరగొట్టి ఆయన గుర్తుపెట్టున్నాను. కాబట్టి ఈయన ఆటోమేటిక్గా బిగ్ బాస్ రౌండ్లో నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. మనకు సంబంధం లేదు. అది న్యాచురల్గా ఎలా అయితే ఉందో అలాగే ఉండాలి నిన్న. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఎలా ఐడెంటిఫై చేశారు? ఇంకో అక్కడేమో ఒక నిమిషం వస్తాను. ఆయన మార్క్ అన్నారు, అంటే ఒక డాట్ మార్క్ లాంటిది. ఈయనేమో బ్రేక్ అయింది అన్నారు. ఆయన ఏం కౌంట్ చేశారు? ఎన్ని ఉన్నాయి దాంట్లో చెప్పండి. మిగిలిన దాంట్లో ఎక్కడ 9 ఎవరి దగ్గర ఉంది? అక్కడ 9 అంట. మరి అది మీదేనా? ఎలా ఐడెంటిఫై చేశారు? అక్కడ 9 ఉంది. సైజు వెరీ గుడ్ సూపర్. ఈయన సైజు ప్రకారం ఐడెంటిఫై చేశారు. ఇటు అడుగుదాం. ఓం నమ శివాయ, సాయిరామ్. ఓకే, ఇక్కడ చిన్న డాట్ లాగా ఉందంట. అది మీ అంత ఎక్స్పీరియన్స్. ఓకే, ఆయన సైజు ప్రకారం చూసి మెజర్మెంట్స్ అన్ని చూసి చేశారంట ఆయన. ఇంకా 5వ నెంబర్ దగ్గర ఒక మచ్చ ఉంది. ఆల్రెడీ కొంచెం నలిగిపోయింది. మీరేం నలపలేదు. వెయిట్. ఇంకా ఎనీవన్? హలో ప్లీజ్. హలో సగం సీట్స్ ఉన్నాయి, సగం లేవంట. వెరీ గుడ్. నా దాంట్లో ఇక్కడ థర్డ్ వన్ ప్రెస్ అది ఉండడం అలా ఉంది, అంటే థర్డ్ బీన్ లేదు. సో అది మెజర్. ఓకే ప్లీజ్ లిజన్. హలో ఓకే. ఇక్కడ మనకి కొంతమంది ఏమో సైజ్ అన్నారు, కొంతమంది లెంత్ అన్నారు, దానిలో బీన్స్ కౌంట్ అండ్ మార్క్ ఇన్ని మనం ఆల్మోస్ట్ మనకి 4 and 5 and 13 ఒక 4 17 అంటే 20 or 21 మెంబర్స్ ఉన్నారు. ఇటు ఎంతమంది ఉన్నారు మనకి? ఇదో 14 మెంబర్స్ ఉన్నారు. అంటే అంతమందిలో కూడా మనం బీన్ ఐడెంటిఫై చేయండి అని అంటే ఆటోమేటిక్గా మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ప్రతి దానికి ఒక మనకి ఇది ఉంది, అంటే ఒక బ్రేక్ అయిందనో లేకపోతే మార్క్స్ ఉన్నాయనో ఏదో అన్నింటిలో నుంచి కూడా మీరు ఐడెంటిఫై చేశారు. సిగ్నిఫికెంట్. ఇప్పుడు చూడండి, ఎవరు చెప్పారు? ఏంటి సార్ ఒకసారి గట్టిగా చెప్పండి. అంటే చదువుతారు సార్, చదువుతారు ఆకండి. పర్లేదు తెలుగులో చెప్పండి, నేను తెలుగులో మాట్లాడుతున్నాను కదా. దానికి ఒక గుర్తింపు ఉంటుంది, మిగిలినట్లు ఎక్కడ కంపారిజన్ అనేది ఉండదు. ఇదిగో చూడండి, థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా క్లాప్స్ చూడండి. ఇక్కడ మనం ఎంతమందిలో ఉన్నా సరే మనది ఎందుకంటే సపోజ్ ఇవన్నీ బీన్స్ అనుకుంటే వాటిలో నుంచి మీరు ఏదైతే మీ దగ్గర ఒక 1 minute and 30 seconds బీన్ ఏదైతుందో దాన్ని మీరు ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేశారు. అలాగే ప్రతి పర్సన్కి కొన్ని యూనిక్ క్వాలిటీస్ ఉంటాయి. ప్రతి పర్సన్కి ఈవెన్ ట్విన్స్ అయినా సరే వాళ్ళిద్దరికి డిఫరెంట్ ఉండేది ఏంటి? యూనిక్లో ఆలోచన. అది ఓకే, అది పక్కన పెట్టేద్దాం. టైం అందరికి ఒకటే కదా. హైట్ ఓకే, హైట్ కూడా ఈక్వల్గా ఉండొచ్చు. అన్నిట్లో మీలాంటి వ్యక్తి ఎక్కడో చోట ఉండొచ్చు, మీ క్వాలిటీస్ కానీ మీ ఐడియాలజీ కానీ అన్నీ ఉండొచ్చు. కానీ కొన్ని క్వాలిటీస్ మాత్రం మీలో ఉన్నాయి, వాళ్ళలో ఉండవు. క్వాలిటీస్ కాదు, జస్ట్ ఒకసారి గట్టిగా పెద్ద చెప్పండి, వినిపించలేదు. ఫింగర్ ప్రింట్స్, మీ ఫింగర్ ప్రింట్ ఇంకోటితో మ్యాచ్ అయిద్దా? ఇంకా అదేవిధంగా ఐరిష్, ఈ రెండు మనం ఇంకోటితో మ్యాచ్ అవ్వు. మిగిలిన ఏది కంపేర్ చేసినా కానీ
మన ఫింగర్ ప్రింట్ కానీ మన ఐరిష్ కానీ ఎవరితోనూ మ్యాచ్ అవ్వదు. అంటే ప్రతి పర్సన్కి ఒక యూనిక్నెస్ ఉంది, మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి మనం ఫాలో అవుతున్నాం. మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మన సిగ్నేచర్ ఎలా పెట్టినా సరే కంపల్సరీగా తమ రేషన్ కార్డుకి అయితే ఐరిష్, ఆధార్ కార్డు ఐరిష్ అన్నీ ఎందుకు పెడుతున్నారు? ఆ రెండు యూనిక్ కాబట్టి. ఇంకోళ్ళతో మనం కంపారిజన్ లేదు. మరి మన లైఫ్ని మనలోనే ఒక 2 యూనిక్ క్వాలిటీస్ మనకు తెలిసినవి ఉన్నాయి, కనిపించాయి. అలాగే మనలో కూడా కొన్ని క్వాలిటీస్ అనేది ఇంకోళ్ళతో కంపేర్ చేయలేం. మరి అటువంటిప్పుడు మన లైఫ్ని ఇంకోళ్ళతో మనం ఎందుకు కంపారిజన్ చేసుకుంటున్నాం? మనం కాకపోయినా మన పిల్లలు, వాడికి చూడు ఎన్ని మార్కులు వచ్చినాయి, వీళ్ళకి చూడు ఎన్ని మార్కులు వచ్చినాయి. చిన్నప్పుడు మన పేరెంట్స్ మనతో అలా కంపారిజన్ చేశారో తెలియదు, కానీ ఈరోజు మాత్రం కంపారిజన్ ఎక్కువైపోయింది. నిజంగా చెప్పాలంటే మన అబ్బాయికి ఆడు సాఫ్ట్వేర్ అవ్వాలందో లేదో తెలియదు. మన అపార్ట్మెంట్లో ఫ్లాట్లో పక్క వాళ్ళ అబ్బాయి మాత్రం ఆడు యూఎస్ వెళ్ళిపోయాడు, నెలకు 5 లక్షలు పంపిస్తున్నాడు. వీడికి ఇష్టం ఉండా లేకపోయినా సరే వెళ్ళాల్సిందే, ఆ టార్గెట్ కూడా అమెరికా వెళ్ళిపోవాల్సిందే. అర్థమవుతుందా? అలాగే మన బిజినెస్లో కూడా మన యూనిక్ ఏదైతే లాస్ట్ టైం మనం చేసాం, మీ యూఎస్పీ ఏంటి అని, మీ యూనిక్నెస్ ఏదైతుందో దాన్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది మీ బిజినెస్లో మీ యూనిక్ ఏంటి, మీ దగ్గరే నేను ప్రోడక్ట్ ఎందుకు కొనాలి, మీకే ఎందుకు నేను రిఫరల్ ఇవ్వాలి. ఎందుకంటే మన తంబు ఎలా అయితే వేరే వాళ్ళతో మ్యాచ్ అవుదో, ప్రోడక్ట్ సేమ్ అయినా కానీ సేమ్ అదే జాకీ కంపెనీ వచ్చిందనుకోండి, అదే లెనిన్ క్లాత్ వచ్చిందనుకోండి, ఇంకోళ్ళ దగ్గర ఉన్నా కానీ మన సార్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మనం ఆయన దగ్గరే మనం ఎందుకు కొనాలి? అప్పుడు ఆయన ఒక సెల్లింగ్ కానీ లేకపోతే ఆయన ఇచ్చే ప్రైస్ కానీ ఏదైనా ఆయనలో ఒక యూనిక్నెస్ ఉంటుంది. మన యూనిక్నెస్ ఏదైతే ఉందో మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఒక వీడియో ప్లే చేస్తున్నాను, ఇప్పుడు చెప్పిన దాన్ని కొంచెం ఫాలో అవుతానికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాల్యూమ్ తగ్గించాలా సరిపోద్దా? ఇప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు ఒక్కో టేబుల్కి ఒక పేపరు, 4 పేపర్లు టేబుల్ ఉన్న ప్రకారం అన్ని స్కెచ్లు ముందు చూసుకోండి. ఒక్కొక్క టేబుల్ 3 ఉన్నారు కదా, కూర్చోండి. ఇక్కడ కూర్చుని 3 పేపర్లో 3 స్కెచ్లు పెట్టేయండి. అలా టేబుల్ ఎంతమంది ఉన్నారో చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు వద్దు, నేను చెప్పినప్పుడు అలా ఈ టేబుల్ 3, అక్కడ 5 అంటే ఫాస్ట్గా ఇచ్చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, చూశారు కదా వీడియో. ఒక 10 పాయింట్స్ చెప్పారు. ఆ పాయింట్స్ ఏందో రీస్టేట్ చేయగలరా ఎవరైనా? ఎనీవన్? అక్కడ వీడియో చూశారు కదా, వీడియోలో పైన హెడ్డింగ్ ఏదో వచ్చింది కదా, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. ఇంకా దానిపైన ఇంకోటి ఉంది హెడ్డింగ్,
ఇంకా థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. బి ఒరిజినల్ ఒక పాయింట్ ఉంది, అది బియాన్ యువర్ వర్డ్స్, థింక్ ఇన్నోవేటివ్, వెరీ గుడ్, సూపర్. ఇంకా ఇందుకు దాంట్లో లేదు, ఆల్వేస్ థింక్ అవుట్ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే, ప్యాషన్, ఫాలో యువర్ వర్డ్స్, బీ ప్యాషనేట్, వెరీ గుడ్. డోంట్ ఫాలో ద పీపుల్, ఫస్ట్ అదే మనకి. డోంట్ గెట్ టైర్డ్, ప్రిపేర్ అండ్ ఎగ్జిక్యూట్ ద ప్లాన్, వెరీ గుడ్, సూపర్. బీ ఇన్నోవేటివ్, అదే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. యా, వెరీ గుడ్. చూద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి. ఇంకెన్నో ఉంటాయి, నేను జస్ట్ ఒక 10 తీసుకున్నాం మనం. స్టాప్ ఫాలోయింగ్ ద పీపుల్. మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా సరే పీపుల్ని ఫాలో అవటం స్టార్ట్ అవుతాం మనం. కానీ ఫ్యాబ్రిక్ కావాలనుకోండి, ఇన్నోవేటివ్, ఇది పాత రోజుల్లో శ్రీదేవి శారీలు, సావిత్రి సంథింగ్ ఏదంటే జనాలు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. స్టాప్ ఫాలోయింగ్ ద పీపుల్. మన బిజినెస్లో మనకు ఒక యూనిక్నెస్ అనేది ఉంటే మనం వేరే వాళ్ళని ఫాలో అవ్వం. కొంతమంది వస్తారు, మార్కెట్ బాగాలేదంటే అది ఇదని, బాగుందో లేదో పక్కన పెట్టేద్దాం, వాళ్ళు ఎవరో చెప్పింది మనకెందుకు. మన బిజినెస్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి. ఇప్పుడు కరోనా టైంలో చాలా బిజినెస్లు సైలెంట్ అయిపోయినాయి. బాగా ఫ్లరిష్ అయిన బిజినెస్లు ఏంటి కరోనా టైంలో? మెడికల్, కిరాణా, ఇంకా హాస్పిటల్స్, డ్రై ఫ్రూట్స్, శానిటైజేషన్, మాస్కులు, ఆక్సిజన్ అన్నీ చెబుతున్నారు. ఇన్సూరెన్స్ చెప్పట్లేదు. అంతకుముందు ఇన్సూరెన్స్ లేనాడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్కి వెళ్ళిపోయారు. కంగన్ వాటరా? ఏం మేము వాడలేదు కాబట్టి నాకు తెలియదు. అయినా కంగన్ వాటర్ వేరు కూడా ఒకసారి సార్ గట్టిగా క్లాప్స్ చేయండి. ఇమ్యూనిటీ పెంచే ఏదైతుందో అవి, అండ్ హాస్పిటల్ సంబంధించినవి అవన్నీ. 4-వీలర్స్ అంటే సేఫ్ సైడ్కి వచ్చేసారు ఎవరికళ్ళు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని తగ్గించి ప్రైవేట్ వెహికల్స్ మీద ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంతకుముందు నేను ఇక్కడ ట్రైనింగ్కి వెళ్ళాలి అని అంటే ఒక ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోయి ఒక 1 రోజులు ట్రైనింగ్ చేయాలి. అప్పుడు నాకు ఐరన్ ఖర్చు కూడా లేదు, హ్యాపీగా ల్యాప్టాప్ తీసుకుంటాం, జూమ్ ఓపెన్ చేయటం, ఇంట్లో కూర్చొని నెలకు ₹1,00,000 సంపాదించేవాళ్ళు. ఇండోర్ పార్టీసా ఎక్కువైనాయా? ఓకే, డన్. సోషల్ మీడియా వాడకం పెరిగింది. ఇవన్నీ మనకి ఏంటంటే వేరే వాళ్ళు మనం ఫాలో అవద్దు. స్టాప్ ఫాలోయింగ్ పీపుల్. ఎవరు ఏదన్నా అన్నాయి, మన బిజినెస్లో మన యూనిక్నెస్ మనకుంది. మార్కెట్ ఉందా లేదా, మన ప్రోడక్ట్ అవసరం అవుతూనే ఉంటుంది. ఆల్వేస్ థింక్ అబౌట్ సొల్యూషన్. ఎప్పుడైనా సరే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేనిది ఏదైనా చెప్పండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారనుకోండి, సపోజ్ ఈ హోటల్ కట్టారనుకోండి, దీని మనకి కట్టడానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, దాన్ని పడేయడానికి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. పక్కన నాయిస్ లేకుండా, లేకపోతే ఇంకోటి లేకుండా, ఏదో విధంగా ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ పరంగా చూడం. ఇక్కడ ఏంటంటే 2 ఉంటాయి. ROT లాస్ట్ టైం చెప్పాను లేదో అంటే అవుట్ ఆఫ్ దీంట్లో చెబుతున్నాను. అండ్ POT. POT అంటే ఏంటంటే ఏదైనా మనం ఒక వర్క్ ఇచ్చినప్పుడు కంప్లీట్ చేయలేదనుకోండి, సపోజ్ ఇప్పుడు మీటింగ్కి రావాలి, 8 o'clock మీటింగు, ప్రెసిడెంట్ ఫోన్ చేసి ఎవరన్నా రాని వాళ్ళకి ప్రెసిడెంట్ ఫోన్ చేసి మీటింగ్కి రాలేదు ఏంటి అని అంటే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా వద్దాం అనుకున్నాను, ఇంటి దగ్గర ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, లేకపోతే మా అబ్బాయి స్కూల్లో డ్రాప్ చేయమని చెప్పారు, స్కూల్ బస్ లేట్ అయింది. ఆప్షన్ ABC లాగా వరుసనే ఉంటాయి. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా హోంవర్క్ ఎందుకు చేయలేదని మనకు తెలుసు. సార్ నేను మా ఫ్రెండ్ ఇద్దరికి వెళ్ళి చేసామండి, బుక్ ఆయన దగ్గర వదిలిపెట్టి వచ్చానండి, మరి నువ్వు తేలేదేంటంటే నేను మర్చిపోయానండి. ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకుంటాం మనం. అంటే ప్రాసెస్ ఓరియంటెడ్ థింకింగ్ మన మైండ్. అండ్ ROT అంటే రిజల్ట్ ఓరియంటెడ్ థింకింగ్. తుఫాన్ వచ్చినా సరే మనం కంపల్సరీగా మీటింగ్కి రావాలంటే వచ్చేయాలి, అంతే. అది రిజల్ట్ ఓరియంటెడ్. ఇప్పుడు నేను రేపు మార్నింగ్ వస్తా, ఈరోజు మార్నింగ్ వస్తా అన్నాను, ప్రెసిడెంట్ ఒప్పుకోలేదు. సార్ మీరు సాయంత్రం వస్తేనే మాకు హ్యాపీ, మీరు మార్నింగ్ లేట్ అయితే నన్ను ఎక్కేస్తారు అందరూ. ఆయన లోపల బాధ, లేదు సార్ మీరు వచ్చి హ్యాపీగా ఎందుకు సార్, ట్రైన్లో బస్సులు ఎందుకు సార్, ఇట్లా రండి, మీరు రూమ్ తీసాం, హ్యాపీగా రిలాక్స్ అవ్వండి అని. నేను శ్రీకాకుళం నుంచి అక్కడ మార్నింగ్ సెషన్ చేసుకుని మళ్ళీ అక్కడ 11కి బస్సు ఎక్కి వైజాగ్ 1కి వచ్చి 2:30 వందే భారత్ అనమాట. ఒక 1 hour ఇంటి దగ్గర బ్యాగ్ వేసి సర్దేసేసుకుని బయలుదేరి వచ్చేసాను. ఆయన భయం ఏంటంటే, ఇది నేను చెప్పొచ్చు 100 స్టోరీలు ఆయనకి, నాకు శ్రీకాకుళం మీటింగ్ ఉందండి, అటు మీటింగ్ చేసి వేరే ఒక ఆఫీస్ షాప్ ఒకటి ఓపెనింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ షాప్ ఓపెనింగ్ ఎట్నే ఇచ్చు. అంటే ఇది రిజల్ట్ ఓరియంటెడ్. ఆయనతో చెప్పాలంటే 100 స్టోరీలు చెప్పుకోవచ్చు మనం. ఇదంటే నాకు చాలా హెక్టిక్ షెడ్యూల్ అండి, అదండి నేను తప్పించుకుంటానికి. కానీ ఎప్పుడైతే మనం సొల్యూషన్ సైడ్ చూడాలంటే ROT గానే ఆలోచించాలి, రిజల్ట్ ఓరియంటెడ్ థింకింగ్. నెవర్ గెట్ టైర్డ్, మూవ్ హెడ్. దీని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. రెగ్యులర్ అప్ స్కిల్ యువర్ సెల్ఫ్. మన స్కిల్ని మనం ఎంతమంది అప్ స్కిల్ చేసుకుంటున్నాం ఉన్న స్కిల్ కన్నా. కానీ అదే లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్, హ్యావ్ ప్యాషన్ అండ్ బిలీఫ్, ప్రిపేర్ అండ్ ఎగ్జిక్యూట్ ప్లాన్. ఈ 7th పాయింట్ అని చూసారా, మార్నింగ్ 4:30కి or 5కి అలారం ఎంతమందికి ఉంటుంది మొబైల్లో? ఎంతమంది దాన్ని మనకి
స్నూజ్ బా కానీ ఏదన్నా కానీ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మార్నింగ్ 5 o'clock లెగ్గిద్దాం నేను చెప్పానని 5 o'clock లెగ్గిద్దామని అలారం పెట్టుకుంది మనమే. మన మొబైల్ అది డివైస్, దానికి ఏం తెలుసు మనం ఏ కమాండ్స్ ఇస్తుంది. 5కి రాగానే కొంతమంది నిద్ర లెగుస్తారు, కొంతమంది అబ్బా అంటారు. యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే మొబైల్ బజ్ అయినప్పుడే మనకి ఎక్కువ నిద్ర వచ్చింది. మొబైల్ బజ్ అయ్యేటప్పుడు నిద్ర వచ్చింది. ఒక్క 5 minutes అంటాం, 5 minutes అలా 1 hour 2 hours సంథింగ్ ఎంతైనా అయిపోవచ్చు. అది మన అందరం లైఫ్లో, నేను కూడా ఫేస్ చేసేది అది అందరం. కానీ ఇక్కడ ప్రిపేర్ అండ్ ఎగ్జిక్యూట్ ప్లాన్, ఈ ప్లాన్ ప్రిపేర్ చేసింది మీరే, ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద. మొబైల్ అడగలేదు, 5 o'clock లేకపోతే ఎవరు అడగలేదు. అంటే మన బిజినెస్లో కూడా మనం కొన్ని గోల్స్ పెట్టుకుంటాం, దానికి తగ్గట్టు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటాం. ఇప్పుడు ఇందాక ఆయన రిలీజ్ చేస్తూ 8 weeks ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదని చెప్పని రెడీ చేశారు. దీంట్లో ఇది ప్లాన్ చేశారు, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆయన చేశారనుకోండి, ఆయనతో పాటు మీరు కూడా చేశారనుకోండి, సూపర్ ప్రెసిడెంట్ అంటారు. లేదనుకోండి, ఇది నీ పేపర్ ప్రింటింగ్ వేస్ట్ అండి, ఎందుకంటే ఆయన డబ్బులు వేస్ట్ చేస్తుంది అంటారు. అంటే జనరల్గా చదువుతున్నాను నేను. అదే బీ ఒరిజినల్. మాస్క్ వేసుకుంటాం మనం. నా ఒరిజినల్ ఎవరికి తెలియదు. నా మైండ్లో ఏం ఆలోచిస్తుందని మీకేం తెలుసు? బయటకు కనిపించే రాధాకృష్ణ మాత్రం ఇలాగే అనుకుంటారు ఎవరైనా కానీ. అలాగే మీలో కూడా బీ ఒరిజినల్. ఆ ఒరిజినల్ మీ థాట్స్ ప్రకారం వెళ్ళకండి. ఫస్ట్ పాయింట్, డోంట్ స్టాప్ ఫాలోయింగ్ పీపుల్. ఫైనల్గా బీ ఆన్ యువర్ వర్డ్స్. మనం ఏది చెబితే దాని మీద, కస్టమర్తో మనం బిజినెస్లో బీ ఆన్ యువర్ వర్డ్స్. ఈరోజు మనం చెబుతాం, వాడు కొనుక్కుని వెళ్ళిపోతాడు. ఏదో ప్రాబ్లమ్స్ తర్వాత వచ్చా అనుకోండి, నేను ఆ రోజు పర్ఫెక్ట్గా చెప్పాను, నువ్వే సరిగ్గా ఏం లేదు చేయలేదని చెప్పి నాటితో వాదన పెట్టుకుంటాను. ఆడు పెద్ద గడిచేస్తాడు. ఈ పక్క షాప్ వాళ్ళు వస్తుంటారు అన్నమాట, వింటుంటారు అనమాట, సినిమాల్లో ఉంటారు కదా, గోడ పక్కన వాళ్ళు అన్నట్టు ఏదేదో జరుగుతుంది అని అంటాడు. ఇంకా అంతే, ఆడు 10 మంది చెప్పేస్తాడు. ఇప్పుడు దానికి కూడా అవసరం లేదు. అందరి చేతిలో ఉన్న వెపన్, కస్టమర్ చేతిలో ఉన్న వెపన్ గూగుల్ రివ్యూస్లో రాసేస్తాడు. లేదా ఒక రీల్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. ఇన్స్టాగ్రామ్లో పెడితే పర్లేదు, ఇవాళ చూసిన ఇంకో రీల్ రాగాలి, పాత రీల్ మర్చిపోతాం మనం, సేవ్ చేసుకుంటే తప్ప. కానీ గూగుల్ రివ్యూస్లో రాశారనుకోండి, ఈరోజు ఎవరైనా సరే గూగుల్ రివ్యూ చూడకుండా ఎక్కడికి వెళ్ళట్లేదు మనం. ఫ్యూచర్లో వెళ్ళే కొందికి మ్యారేజ్ చేసినప్పుడు కూడా గూగుల్ రివ్యూస్ ఏమో చెక్ చేస్తారని తెలియదు. ఇంకోటి, మొన్న మీకు తెలిసే ఉంటుంది, హరినాథ్ గారు తెలుసా మీకు? ఓకే, మా ఫ్రెండ్ ఒక అతను హరినాథ్ ఉన్నాడు, సిఏ గుంటూరులో. వాళ్ళ దగ్గరికి ఒక మ్యాచ్ వచ్చిందంట. అంటే వేరే వాళ్ళకి మ్యాచ్ వచ్చింది. మ్యాచ్ వచ్చినప్పుడు వాళ్ళ క్లయింట్ వీడియో కూడా చేసి పెట్టాడు గ్రూపుల్లో, కూడా చాలా గ్రూపుల్లో. సిబిల్ స్కోర్ చెక్ చేస్తే ఆ శాలరీ మాత్రం 2 లక్షలు అంతా చూపించారంట. దాంట్లో వచ్చినప్పటికి చెక్ బౌన్స్లు, డిఫాల్ట్ చాలా ఉన్నాయి. మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు సిబిల్ స్కోర్ వరకు వచ్చారు. ఫ్యూచర్ వెళ్ళే కొంతకి ప్రతి పర్సన్ కూడా వాళ్ళకి రివ్యూస్, ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే వరుసనే మనకి నచ్చడంలో 10 మంది రాశారనుకోండి, జీవితంలో ఎప్పటికీ పెళ్ళి అవుతుంది మనకి. అంటే మనకు అయిపోయిందిలే కానీ వచ్చే జనరేషన్ కోసం. ఓకే, బీ ఇన్నోవేటివ్. ప్రతి దాంట్లో మనం కొంచెం డిఫరెంట్గా వెళ్తూ ఉండాలి. యా బాబు చైర్మన్ వాళ్ళు మీ దగ్గరికి ఒక పేపర్, వైట్ పేపరు అండ్ అదేవిధంగా ఒక స్కెచ్ వచ్చింది, కొంచెం ఫాస్ట్గా. వైట్ పేపర్ అండ్ స్కెచ్ పెన్లు వస్తాయి. అక్కడ ఏదైతే కనిపిస్తుందో దాన్ని మీరు డ్రా చేయండి. ఇలా ఈ డైరెక్షన్లో పెట్టుకుని ఒకదాని పక్కన వచ్చే విధంగా డ్రా చేయండి, ఒకదాని పక్కన ఒకటి వచ్చే విధంగా డ్రా చేయండి. ఒకటి తీసుకోండి ఫాస్ట్గా. ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ అస్సలు లేదు. ఎలా వచ్చినా పర్లేదు. 3 వచ్చినాయా? నేను ఇస్తాను. ఇదిగోండి. ఇంకెవరికైనా ఎక్స్ట్రా పేపర్స్ కావాలా? మీకు వచ్చినాయా? వస్తున్నాయి, వాళ్ళు ఇస్తున్నారు. అడిషనల్ షీట్స్ ఇక్కడ ఎలా కనిపిస్తుందో అలా డ్రా చేయండి. అది అక్కడికంట అడిషనలా ఎంత బాగుంటుందో, ఎడిషనల్ పేపర్ అడుగుతుంటే చిన్నప్పుడు స్కూల్లో. ఇంకోటి వస్తుంది మీ దగ్గర పెట్టుకోండి. ఈ స్కెచ్లు కూడా తీసుకెళ్ళి ఇచ్చేయండి ఎవరికి కావాలంటుంది. 1 minute హలో ప్లీజ్ 1 minute అది ఎలా అయితే కనిపిస్తుందో అలా డ్రా చేయండి. డ్రా చేస్తే పైన మీ పేరు రాయండి. పైన మర్చిపోకుండా మళ్ళీ, అంటే ఇందాక ఆయన పేరే అభినయ్ పేరే అభినయ్ మర్చిపోయాడు. మీ అందరు చెప్పక ఎక్కడున్నాడు కానీ అభినయ్ ఇక్కడే ఉన్నట్టున్నాడు. నా పేరు కూడా మర్చిపోతున్నాను సార్, వీళ్ళు అంత కన్ఫ్యూజ్ చేస్తున్నారని. మీ పేరు మర్చిపోకుండా పేరు రాసి కింద అండర్లైన్ మీ స్టైల్లో మీరు చేయండి. సార్ ఇమాజినేషన్లో కాదు ఈయన పాము ఇంతేనట్టు ఉంది. ఒరిజినల్గా చేయి పెట్టి డ్రా చేయండి బాబు. ఎవరిది వాళ్ళే డ్రా చేయండి. కావాలంటే అడిషనల్ పేపర్ ఇస్తాం, ఎవరికి వాళ్ళే డ్రా చేయండి. అంతేకాని నా రైట్ హ్యాండ్ నేను డ్రా చేస్తాను, నా లెఫ్ట్ హ్యాండ్ నువ్వు డ్రా చేయను అని అనొద్దు. ఇంకో తీసుకోండి, అదొద్దు. మళ్ళీ బ్యాక్ సైడ్ పని ఉంటుంది మనకి. మీకు
పర్లేదు ఒక డ్రా చేయండి లేకపోతే మన వాళ్ళు సార్కి హెల్ప్ చేయండి ఒక డ్రా చేయటానికి. హలో 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 బాబు ఎవరు వాళ్ళే డ్రా చేయాలి. మీరు వాళ్ళకి ఇక్కడ హెల్ప్ చేస్తే రేపు ఇంకో దగ్గర హెల్ప్ చేయాల్సి వచ్చింది. ఎవరికి వాళ్ళే డ్రా చేయండి. వద్దు మీ దగ్గర సార్, ఇమాజినేషన్లో వద్దు, రియాలిటీలో డ్రా చేయండి సార్. ఒరిజినల్ అన్నది ఇమాజినేషన్. డన్ అయితే ఓకే. వద్దు మీ దగ్గర ఎట్టు పెట్టండి. ఉన్నాయి కావాలి, ఏమొద్దు కేటగిరీలు వద్దండి. ఓకే డన్. హలో బాబు కంప్లీట్ అయిపోయింది అందరూ. ఒక పేపర్ ఇచ్చేయండి. దీంట్లో హలో హలో ప్లీజ్ లిసన్, తర్వాత డ్రా చేద్దాం రీ. మనకి మొత్తం ఎన్ని ఫింగర్స్ కనిపిస్తున్నాయి? 10. 10 వెరీ గుడ్ సార్. 10 మరి గట్టి క్లాప్స్ ఇవ్వండి. అది ఇందాడే మార్నింగ్ కూర్చున్నప్పుడు మేమిద్దరం ఏది ఎక్కడున్నారు ఇక్కడ కూర్చున్నప్పుడు డిస్కషన్ అనమాట. సార్ కోచ్కి నేను మోడరేటర్కి డిఫరెన్స్ ఏంటి అని. సార్ ఎక్కడ ఇప్పుడు మీకు అర్థమైందా? నేను 10 అన్నాను, 10 అంది ఆ మోడరేటర్. వెరీ గుడ్, మీ డౌట్ క్లారిఫై అయిపోయింది కదా. వెరీ గుడ్. చూసారా గట్టి క్లాప్స్ ఇవ్వండి. వెరీ గుడ్. ఇప్పుడు ఆమె కూడా ఫీల్ అవ్వదు అనమాట, లేకపోతే ఏమన్నా అనుకున్నారా? వెరీ గుడ్. ఇక్కడ దీంట్లో మనకి 10 ఫింగర్స్ కనిపిస్తున్నాయి. వీటిలో ఏం చేస్తారంటే మీలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఆర్ మీ స్ట్రెంగ్త్ మీకు ఏదనిపిస్తే అది ఒక్కొక్క దాంట్లో ఒకటి రాయండి. తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ఏదైనా సరే. లెఫ్ట్ రైట్ రెండు 10 ఫింగర్స్ ఉన్నాయి కదా. 10 పాజిటివ్ క్వాలిటీస్ ట్రై చేయండి. 10 కాకపోతే 3 రాయండి, 3 కాకపోతే 5 రాయండి, ఏదో ఒకటన్నా రాయండి, కానీ ట్రై చేయండి 10. ఏమవుతుంది నో గూగుల్. గూగుల్కి కూడా సార్ గూగుల్కి కూడా తెలియని క్వాలిటీస్ ఉంటాయి. ఇందాడు ఇది గూగుల్కి తెలియదు కాదు. ఇందాడ ఇలా అన్నారు కదా, అది గూగుల్కి తెలియదు. గూగుల్కి తెలియని చాలా ఉంటాయి. నో చాట్ జీపీటీ, నో మొబైల్. మీలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ 10 క్వాలిటీస్ రాయండి. నేను కరెక్ట్గా 3 minutes టైం ఇస్తున్నాను. మీరు ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం మళ్ళీ మనం. మీలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ అండి తెలుసు కదా. మీ స్మైల్ బాగుంది అనుకోండి, ఇమీడియట్ మళ్ళీ హెల్ప్ చేస్తున్నారు. మీరు మీ స్మైల్ బాగుంటుంది అనుకోండి, స్మైల్ అని రాసుకోండి. మీకు హెల్పింగ్ నేచర్ ఉందనుకోండి, హెల్పింగ్ నేచర్. అలా మీకు ఏదనిపిస్తుంది మీలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఒకటన్నా ట్రై చేయండి. రాసేయండి, అది మీ పాజిటివ్ అయితే రాసేయండి. పాపం ఆయన ఎక్కడున్నాడో ఆయన అడ్రస్ తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మోటివేట్ అవుతాం మనం. సార్ ఆయన దగ్గరికి వెళ్ళి ఇంత హింసించినా కానీ మీరు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారండి అని నాకు ఆ టిప్స్ తీసుకుందాం. ఈ పక్కన ఉన్నప్పుడు సింగిల్గా అయితే మళ్ళీ హ్యాపీనెస్ మళ్ళీ బాగోదు కదా. 20 years మ్యారేజ్ రేపా? ఓకే డన్. అయితే మంచి రోజు చేసుకున్నారు 9వ తారీఖు. 3 ఈవెంట్లు ఒకే రోజు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. హలో హలో ప్లీజ్, నో సైడ్ ట్రాక్స్, నో క్రాస్ టాక్, ఓన్లీ పాజిటివ్ అండి. నెగిటివ్ వద్దు అసలు. మనకి అసలు నెగిటివ్ అనే పదమే మనకు తెలియదు. మన డిక్షనరీలో నెగిటివ్ అనే పదమే ఉండదు, ఓన్లీ పాజిటివ్. నెగిటివ్ రాయమంటే చాలా రాస్తారు. నాకన్నా అమితాబ్ బచ్చన్ బాగుంటాడు అని. దాంట్లో కదా సార్, దీంట్లో రాయండి, దీంట్లో రాయండి ఒక్కొక్క దాంట్లో ఒకటి. ఆ ఫింగర్స్లో రాయాలి పాజిటివ్ క్వాలిటీస్. అది చెప్పలేం మనం. మీ పాజిటివ్ క్వాలిటీ మీ స్మైల్ బాగుందనుకోండి, ఆమె స్మైల్ బాగున్నా కానీ బాగాలేదని రాస్తే బాగోదు కదా. 10 ట్రై చేయండి. మళ్ళీ 20 అన్నారు అనుకోండి, మళ్ళీ మీరు షూ వేసుకొస్తే షూ తీసేసి మళ్ళీ ఈ కాలుతో రాయాలన్నమాట. వద్దు, 10 చాలు. అయిపోయిందా? వెరీ గుడ్. హలో హలో ఫాస్ట్ ఫాస్ట్. డన్, వెరీ గుడ్, సూపర్. 10 క్వాలిటీస్ రాసిన వాళ్ళు పైకి చేతులు పైకి ఎత్తండి ఒకసారి. యా సార్ మీరు చెప్పండి. అందరూ ఆపేయండి, రాసినంత వరకు చాలు. మన టైం ఎక్కువ లేదు, ఇంటి దగ్గర ప్రెజర్ చేద్దండి. మీరు రాసినవే చదవండి, నుంచండి. అటు తిరిగి మీరు కూడా ఇలా వచ్చేయండి, మాకు ట్రైనర్ లాగా ఒక 2 minutes. మీరైతే పర్లేదు మాకు. యాక్టివ్, ఎనర్జెటిక్, హెల్ప్ఫుల్, పంక్చువాలిటీ, కైండ్నెస్. మెల్లికి చెప్పండి, ఇది ఎక్స్ట్రా దీనిలాగా వెళ్ళిపోతుంది, వందే భారత్ లాగా. కొంచెం మనం హానెస్టీ, ఫాస్ట్, నీట్నెస్, పర్ఫెక్ట్. ఇవన్నీ ఉన్నాయి ఇంట్లో. నేను కొత్తగా వచ్చానండి. కొత్తగా వచ్చారా? వెరీ గుడ్. అయినా గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. సూపర్, వెరీ గుడ్, సూపర్. మీ పేరు? అజయ్. అజయ్. నెక్స్ట్ ఎవరు చదువుతారు ఇటు నుంచి?
రామకృష్ణ గారా ప్రెసిడెంట్ ప్రివిలేజ్. ప్రెసిడెంట్ మీ పేరే చెప్పారు. చెప్పండి మీరేం చెప్పారు 10 పాయింట్ జాగ్రత్త వినండి, ఇందులో పాజిటివ్ క్వాలిటీస్ వినండి. స్ట్రైట్ ఫార్వర్డ్ డన్. థింకింగ్ పాజిటివ్లీ. ఈ మైక్ పనిచేయట్లేదు అనుకుంటా. థింకింగ్ పాజిటివ్లీ. థింకింగ్ పాజిటివ్. సరే సార్ చెప్పండి. థింకింగ్ పాజిటివ్. థింక్ పాజిటివ్. నేను మోడరేటర్ చేస్తానులే. బీ గ్రేట్ఫుల్. బీ గ్రేట్. వినిపించింది వాళ్ళకి, వినిపించకపోతే నేను చెప్తాను. గాడ్ ఫీరింగ్ అంటే సీ గాడ్ ఇన్ ఎవ్రీ వన్. ఓకే డన్. నెక్స్ట్ పాయింట్ అర్థమైపోయింది. పేరెంటల్ కేర్. సూపర్. ఐ లవ్ మై ఫ్యామిలీ. ఐ లవ్ మై ఫ్యామిలీ. ఇన్ ఫ్యామిలీ వెరీ గుడ్. అదే సార్ నేను తప్పన్నా. ఐ లవ్ మై ఫ్యామిలీ అని రాశారు ఆయన. ఫ్యామిలీ అంటున్నాను నేను. మోడరేటర్ ప్లూరల్ గా. సైలెన్స్. సర్వీస్ టు ద మ్యాన్ కైండ్. ఓకే కళ్ళజోడు తీసుకోవాలి. మీరు రాసింది మీరే కదా. నేనే రాసి పక్క నుంచి కాపీ కలజోడు ఎందుకు ఎక్కడి నుంచి రాసినప్పుడు? కాదు సార్. ఇది చూడండి. నాకు కనిపించట్లేదు మీరు రాసిన లాంగ్వేజ్. ఓకే ఆల్వేస్ అవర్ ఫ్రెండ్స్. అవును మీరు రాసిన ఎంతసేపు చూస్తున్నారు ఏంటి? నాకు కాదు సార్. డన్. వెరీ గుడ్ సూపర్. గట్టిగా క్లాప్ చేయండి ఒకసారి సార్కి. డన్. నెక్స్ట్ లేదు ఇంకా నేను ఓన్లీ 2 మెంబర్స్ దగ్గర. మీ టేబుల్ అయిపోయింది ఆల్రెడీ. మీ టేబుల్ అయిపోయింది. ఎవరికి? మీరే ఎన్ని క్వాలిటీస్ రాస్తాను చెప్పండి పర్లేదు ఫాస్ట్గా. హలో లిసన్ ప్లీజ్. ప్లాన్ ఎవ్రీథింగ్ అబౌట్ రిక్వైర్మెంట్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. అంటే ఇది చెప్పండి చాలు. కేరింగ్ అబౌట్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్. హెల్ప్ వితౌట్ చెకింగ్ మై పాకెట్. హెల్ప్ వితౌట్ చెకింగ్ మై పాకెట్ బాబు. నాకు హెల్ప్ చేస్తాను. ఓకే డన్. పాజిటివ్నెస్. ఫ్యామిలీ బాండింగ్. ఆల్వేస్ హెల్పింగ్ అండ్ మోటివేటింగ్ అదర్స్ వైల్ దే ఆర్ డౌన్. పేషెన్స్. వెరీ గుడ్ సూపర్. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఛాన్స్ ఎవరు తీసుకుంటారు ఇటు నుంచి? లాస్ట్ ఛాన్స్ 5 ఒకటైతే ఒకటే చెప్పండి పర్లేదు. ఈయన కూడా ముందు మీరు డ్రా చేసి చూపించండి అందరికి ఒకసారి. ఇక ఈయన పామ్ ఇదే సైజు భయ్యా, ఆయన పామ్ సైజ్ ఇదే. ఓకేనా? నేనైతే మంచి సేవ చేస్తాను సార్. ఓకే డన్. నెక్స్ట్ స్నేహితులు ఎవరన్నా కావాలి హెల్ప్ చేయమంటే తప్పకుండా చేస్తాను. ఎయిట్ వాళ్ళకి విలువ ఇస్తాను. పెద్దవాళ్ళు గౌరవంగా వచ్చారు ఆయనకి రాగానే అంటే వయసు పెద్ద చేసేసారా? ఓకే డన్. అలాగే మన విలువలకు గౌరవం ఇవ్వాలి. ఓకే అలాగే పెద్దలంటే గౌరవం అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికి గౌరవం. 5 అయిపోయింది. ఐదే రాసేది. వెరీ గుడ్ సూపర్ థ్యాంక్ యూ. గట్టిగా క్లాప్స్ అండి. హలో ప్లీజ్ లిసన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న పేపర్ ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేయండి. అంటే ఎలాగంటే లేదంటే ఇంకో పేపర్ తీసుకుందాం సెంటర్ కంటే ఇది ఇలా మనం డ్రా చేసింది లోపలికి ఉండే విధంగా ఫోల్డ్ చేయండి. పైన మీ పేరు రాయండి. సపోర్టింగ్ మనకి ఏమి లేదా స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ ఇక్కడ అక్కర్లేదా? ఓకే ఇచ్చారా? ఎవరికైనా ఒక స్క్రిబ్లింగ్ ప్యాడ్ తీసుకోండి. పైన మీ పేరు రాయండి. ఫాస్ట్గా దీని మీద కాదు. సరే లేకపోతే ఈ బుక్ మీద రాసేయండి పర్లేదు. ఈ బుక్లో మీ పేరు రాసేయండి. ఈ బుక్లో పేరు రాయండి పైన. అలా అయినా పర్లేదు. ఓకే ఇప్పుడు 10 మెంబర్స్ మీ దాంట్లోంచి అయిపోయిందా? మీ 4 మెంబర్స్ ఇలా వచ్చేయండి. ఇక్కడికి రండి. ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీ 4 బుక్తోనే ఆ బుక్ మీ పేపర్ ఏదైతుందో మీరు పేరు రాసింది ఇలా వచ్చేయండి 4. మీ దాంట్లో నుంచి 4 మెంబర్స్ ఇక్కడ జాయిన్ అవ్వండి. సార్ ప్రెసిడెంట్ మీ దాంట్లో నుంచి ఒక 2 మెంబర్స్ మీరు కూర్చోండి. ఇక్కడి నుంచి మీరు సర్కిల్గా నుంచోండి. సర్కిల్గా క్లోజ్ సర్కిల్. హలో ప్లీజ్ క్లోజ్డ్ సర్కిల్గా. ఓకే ఇప్పుడు గేమ్ ఏంటంటే ఫాస్ట్. హలో నాకు టైం ఎక్కువ ఇవ్వలేదు. మళ్ళీ ఏదైనా మిస్ అయింది అనుకోండి ప్రెసిడెంట్ గారు మళ్ళీ ఇంకో రోజు రమ్మంటారు. ఏదైనా పర్లేదు సార్ అన్నీ ఇందాక చెప్పారు కదా మనకి. ఆయన చూసి సర్వీస్ నేర్చుకున్నాను నేను. ఇక్కడ చూడండి ఇలా 10 మెంబర్స్ గ్రూప్ చేస్తాను నేను. హలో లాస్ట్ బెంచ్ ప్లీజ్. లోన్స్ గారు ఇటు చూడండి ఒకసారి. 10 మెంబర్స్ ఇలా సర్కిల్గా ఉంటారు. దీంట్లో ఏం చేస్తామంటే నేను ఎవ్రీ 30 సెకండ్స్కి ఒకసారి క్లాప్ ఇచ్చి పాస్ అని అంటాను. మీ దగ్గర ఉన్న బుక్
మీ రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. మీ రైట్ సైడ్ వాళ్ళకి మీ దగ్గర బుక్ ఇచ్చేస్తారు. అప్పుడు పైన సపోజ్ ఇప్పుడు మనకి చంద్రకాంత్ ఉన్నారు దీంట్లో, మీ రైట్ సైడ్ ఎవరున్నారు? ఈయన అభినవ్ ఉన్నారు. ఇప్పుడు చంద్రకాంత్ గారి బుక్ అభినవ్కి వెళ్ళినప్పుడు పైన పేరు చదువుకుంటారు చంద్రకాంత్ అని. కొత్త మెంబర్కి తెలిస్తే పార్టిసిపేట్ చేయండి. ఈ దీంట్లో మీకు వీళ్ళ గురించి తెలియదంటే మీరు నాకు సపోర్ట్గా ఉండొచ్చు. ఓకే, అప్పుడు ఆ పేరు చూసి ఆయనలో అంటే చంద్రకాంత్ గారిలో అభినయ్కి నచ్చిన పాజిటివ్ క్వాలిటీ ఒకటి రాస్తారు. క్వాలిటీయే రాయండి, కింద పక్కన మళ్ళీ మీ ఆటోగ్రాఫ్ పెట్టద్దు ప్లీజ్. పాజిటివ్ క్వాలిటీ ఒకటి రాస్తారు. క్లియర్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అమ్మ ఆగండి అమ్మ ప్లీజ్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా? అందరూ వస్తారు. ఎగ్జాంపుల్ ఇలా చూపిస్తున్నాను నేను. అలాగే మీరు ఒక 5 మెంబర్స్, మీరు 5 మెంబర్స్, ఈ 10 మెంబర్స్ ఒక గ్రూప్ అయిపోండి. ఇలా ఈ టేబుల్కి సర్కిల్లో నుంచి 10 మెంబర్స్ మీరు కూడా వచ్చేయండి. వీళ్ళు జాయిన్ అవ్వండి. మీ నలుగురు వీళ్ళకి 5 మెంబర్స్ ముందుకు వచ్చేయండి మీరు కూడా. లేదు మీరు అక్కడికి వెళ్ళిపోండి సార్. నేను చెబుతానండి ఎవరి పక్కన ఎవరు ఉంటారు. మీరు ఒకటి మీ దాంట్లో నుంచి ఒక మెంబర్ వాళ్ళలో జాయిన్ అవ్వండి సార్. మీరు కూడా హలో నుంచోండి, అందరూ నుంచోండి. వాళ్ళలాగా సర్కిల్గా నుంచోవాలి, కూర్చోటం కాదు. ఇక్కడ 10 మెంబర్స్, అక్కడ 10 మెంబర్స్. హలో ప్లీజ్ మీరు కూడా సర్కిల్ ఫామ్ అవ్వండి. టేబుల్ చుట్టూ నుంచినా పర్లేదు, లైన్ పర్లేదు. హలో పంపిస్తాను, మిమ్మల్ని కూడా పంపిస్తాను. దాంట్లో ఒకటి జాయిన్ అవ్వండి. దీంట్లో ఒకటి, దాంట్లో ఒకటి. సార్ మీరు పర్లేదంటే పార్టిసిపేట్ చేయండి, లేకపోతే రెస్ట్ కూర్చో. దీంట్లో పర్సనల్ ఉన్నాయి, అదే దీంట్లోకి మీరు దాంట్లోకి వెళ్ళండి సార్. మీరు చేయరా? ఓకే, హలో ప్లీజ్ ఉండాలి. 11 మెంబర్స్ చెప్పాను నేను. ఇంకా స్ప్రెడ్ అవ్వండి, సర్కిల్ స్ప్రెడ్ అవ్వండి బాబు. సర్కిల్గా నుంచోవాలి, స్ప్రెడ్ అవ్వండి. 11 మెంబర్స్ ఉన్నారు మీ దాంట్లో. ఇంకో పర్సన్ పంపించాను నేను బాబు. మీ దాంట్లో ఎంత? హలో మీ టీంలో ఎంతమంది ఉన్నారు? ఓ పర్సన్ ఇటు వచ్చేయండి దీంట్లోకి. యా వెరీ గుడ్. హలో ప్లీజ్, హలో ప్లీజ్ లిజన్. వాళ్ళకి మేము జడ్జిలుగా ఇచ్చాము, మీరు ప్లేస్ మారకుండా. వెరీ గుడ్ సార్ ప్లీజ్, మనకు టైం లేదు. దయచేసి మీరు ఎక్కువగా మనం మాట్లాడారనుకోండి, ఇవ్వాల్సిన అవుట్పుట్ ఇవ్వలేం. ప్లీజ్ ఒక 10 మినిట్స్. ఇప్పుడు రూల్ ఏంటంటే నేను పాస్ అని అన్నప్పుడు మీ దగ్గర ఉన్న బుక్ మీకు రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఆ పైన పేరు చదివి వాళ్ళ పాజిటివ్ క్వాలిటీ రాసి మీ దగ్గర అట్టి పెడతారు. మరలా నేను పాస్ అన్న తర్వాత మరలా పక్క వాళ్ళకి ఇస్తాం. అలా మన బుక్ మనం వచ్చేంత వరకు మన పేరుతో ఉన్నది ఈ గేమ్ ఆడుతూ ఉంటాం. ఎనీ డౌట్స్? ఇలా ఉంటే బాగోదు కాబట్టి టర్న్ బ్యాక్, అందరూ వెనక్కి తిరగండి. సర్కిల్ అలా తిరగాలి, ఇటు తిరగండి. అది లేకపోతే అది వాళ్ళు ఉంచున్నారు సరే. ఇలా మీరు కూడా సార్ ఇటు తిరగండి, మీరు కూడా ఇటు తిరగండి. ఓకే డన్. షల్ వి స్టార్ట్? హలో రైట్ లెఫ్ట్ కాదు, మీకు రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో బుక్ వాళ్ళకి ఇస్తారో లెఫ్ట్ సైడ్ నుంచి బుక్ తీసుకుంటారు. మీకు రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో బుక్ వాళ్ళకి ఇస్తాము, లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటాం. ఓకే రెడీ? 3, 2, 1 పాస్. మీరు రైట్ సైడ్ ఫస్ట్ సార్ కన్ఫ్యూజ్ అవుతాం. హలో మాట్లాడద్దు ప్లీజ్. పైన పేరు చదవండి. హలో ఎవరు మాట్లాడద్దండి ప్లీజ్. సార్ మాట్లాడకండి. పైన పేరు చదవండి. వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్వాలిటీ దాంట్లో రాయండి. అయిపోయిన తర్వాత మీ దగ్గరే బుక్ కట్టి పెట్టండి. నేను మళ్ళీ పాస్ అనేంతవరకు బుక్ మీ దగ్గరే ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అప్పుడు పాస్ అయిన తర్వాత బుక్ వేరే వాళ్ళకి పాస్ చేయండి. రాసేశారు కదా? పేరు లేదు పైన? ఆయనలో పాజిటివ్ క్వాలిటీ మీరు రాయండి. ఇక్కడ పేరు పైన రాసి అండర్లైన్ చేయండి అన్నాను, కింద ఆటోగ్రాఫ్గా పెట్టేశారు. అది చూడద్దండి. హలో లోపల పేజ్ ఓపెన్ చేయకండి, ఆయన పేరు రాసాడు పైన. సార్ క్లోజ్ చేయండి, అది లోపల ఓపెన్ చేయొద్దు. ఎవరు ఓపెన్ చేయకండి, మీకు ఎలా వచ్చిందో అలాగే చూడండి. సార్ వాళ్ళలో పాజిటివ్ క్వాలిటీ ఒకటి రాసేయండి ఫాస్ట్గా. అందుకే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అన్నాను. ఇక్కడ మనకి డిలే అయిన కొందికి మరలా ఇంకొక అవుట్పుట్ మనం ఇవ్వలేము. ఓకే పాస్. పేరు చదవండి. వాళ్ళలో మీకు నచ్చిన పాజిటివ్ క్వాలిటీ రాయండి. పేరు చదవండి.
వాళ్ళలో నచ్చిన పాజిటివ్ క్వాలిటీ రాయండి, ఏం మాట్లాడద్దు ప్లీజ్. కొంచెం ఫాస్ట్గా. ఇక్కడ ఈ టీం కొంచెం స్లోగా ఉంది, మిడిల్లో ఉన్నారు కదా. ఓకే, పాస్. పక్క వాళ్ళకి పాస్ చేయండి. వాళ్ళ పాజిటివ్ క్వాలిటీ రాయండి, పేరు చదవండి. ఎవరైనా మీకు తెలియలేదనుకోండి, ఆ పేరు మీకు ఐడెంటిఫై అవ్వకపోతే ఈ పేరు ఎవరిది అని మీ టీంలో వాళ్ళని అడగండి, వాళ్ళ ఫేస్ చూడండి, కొంచెం ఈ పేరు ఎవరు వెనక్కి తిరగండి అంటే వాళ్ళు తిరుగుతారు. అప్పుడు వాళ్ళలో మీకు నచ్చిన పాజిటివ్ క్వాలిటీ మీరు రాయండి. కొంచెం ఫాస్ట్గా చేయండి, ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ అయిపోయిందా? తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా పర్లేదు. పాస్. కొంచెం ఫాస్ట్, మీట్ స్లోగా ఉంది. సరే, పారాలు రాయొద్దు, పాజిటివ్ క్వాలిటీ అంటే ఒకటే, ఒక లైన్ పాజిటివ్ క్వాలిటీస్ రాయండి. చిన్నప్పుడు ఎప్పుడో రాసాం. ఆగండి సార్, నేను చెప్పినప్పుడు హలో నేను చెప్పినప్పుడు ఇవ్వాలి, అప్పటి వరకు మీ దగ్గర ఎట్టి పెట్టండి. నేను చెప్పినప్పుడు పాస్ అన్నప్పుడు ఇవ్వాలి. పాస్. హలో, పాస్. పేరు చదవండి, పైన పేరు చదవండి. రామకృష్ణ అంటే ఎవరు? చూడండి, అటు చూడండి, అది. పాస్. మీ నేమ్ మీకు వచ్చేంత వరకు ఈ గేమ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అడగండి, అక్కడ పెద్దగా అడగండి, పేరు తెలియకపోతే. పాస్. పక్క వాళ్ళకి పాస్ చేయండి, వాళ్ళ పేరు చదవండి, వాళ్ళలో ఉన్న పాజిటివ్ క్వాలిటీ రాయండి. తెలియకపోతే ఆ పేరు పెద్దగా చెప్పండి, ఆ పర్సన్ మీ వైపు చూస్తారు, మీరు అలా ఐడెంటిఫై చేయండి, ఆ క్వాలిటీ రాయండి. పాస్. మీ పేరు మీకు వచ్చిన తర్వాత చెప్పండి, ఆ టీం వచ్చి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కూర్చుంటారు. సురేష్ అంటే ఎవరండి? లోన్స్. అక్కడ నేను చెప్పినప్పుడు పాస్ చేయండి, అప్పటి వరకు మీ దగ్గర ఎట్టి పెట్టాలి, కన్ఫ్యూజ్ చేయకండి మళ్ళీ ఆయన, పాపం పెద్ద ఆయన్ని. పాస్. ఇంకో 5 to 10 minutes తీసుకోవచ్చు. పాస్. అయిపోయింది మీది. మీ బుక్ మీకు వచ్చిందా? మీ ప్లేస్లోకి అక్కడే ఉండండి, వాళ్ళది కూడా అవని కంప్లీట్ అవని, ఇంకొక రౌండ్ ఉంటుంది వాళ్ళకి. సార్ మీది మీకు వచ్చిందా? ఆ టీము రాలేదా? మీది ఇంకా రాలేదు కదా. పాస్. మీది అయిపోతుంది, మీకు కంప్లీట్ అయిపోయింది కదా. మీది అయిపోయిందా? మీ ప్లేస్లో మీరు కూర్చోండి, మీరు కూడా కూర్చోండి సార్. ఎవరి ప్లేస్లో మీది కంప్లీట్ అయిపోయిందా? మీ ప్లేస్లోకి మీరు వచ్చేయండి, ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వచ్చేయండి. అదే మీ ప్లేస్లోకి మీరు వచ్చేయండి ఫాస్ట్గా. హలో కూర్చోండి సార్. ఓకే, రెడీ? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. గట్టిగా క్లాప్స్ ఇచ్చుకోండి ఒకసారి. యా, వెరీ గుడ్. నేను హలో మేడం ప్లీజ్. హలో, పక్క వాళ్ళతో బయటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. సురేష్ గారు, పక్క వాళ్ళతో బయటికి వెళ్ళా మాట్లాడదాం. నేను చెప్పేది రండి. నేను చెప్పకపోయినా మీరు చేస్తారు. మీకు వచ్చిన పాజిటివ్ క్వాలిటీస్ మన వాళ్ళు రాసి చదువుకోండి. ఆల్రెడీ ఒక్కొక్క టీంలో 10 ఏమో వస్తుంటాయి, 11 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 10 పాజిటివ్ క్వాలిటీస్ మీకు వచ్చి ఉంటాయి. రాలేదా? నా బుర్ర బాగుందా? వెరీ గుడ్. ఇప్పుడు ప్లీజ్ లిసన్. ఆ క్వాలిటీస్ అన్ని చూసిన తర్వాత వావ్, ఇటువంటి క్వాలిటీ కూడా నాలో ఉందా అని ఎవరికైనా అనిపించిందా? మేడం గారి దగ్గర నుంచి వెళ్దాం. ఇందాక నుంచి అంటున్నారు, అసలు నా బుర్ర బాగుంది అంటున్నారు. ఇవ్వండి, చెప్పండి, ఆ క్వాలిటీ ఏమనిపించిందో చెప్పండి. అది మీరు రాసుకుంది వదిలేయండి, వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏ క్వాలిటీ మీకు అనిపించింది? ఆ 10లో
మంచి బిజినెస్ చేస్తా అని చెప్పారు, బైకింగ్ చేస్తానని చెప్పారు. ఓకే డన్, ఒకటి చాలు. ఓకే అంటే రాసి చెప్పమన్నారు. ప్లీజ్ రాసింది చెప్పమని లేదు, మీరు జాగ్రత్త వినండి. ఆ 10 క్వాలిటీస్లో చదివినప్పుడు ఏదో ఒక క్వాలిటీ 1 or 2 క్వాలిటీస్ చూడగల, వావ్ ఇటువంటి క్వాలిటీస్ కూడా నాలో ఉన్నాయా అని మీకు అనిపించిందా? ఎస్ సార్. పాజిటివ్ స్మైల్ 100% ఉంది. ఉంది కాదు, వావ్ అని అనిపించింది. ఇదే మనకి కూర్చోండి. మనకి ఆ క్వాలిటీస్ చూడగానే మనకి తెలియని క్వాలిటీని మనకి వీళ్ళు చెప్పారు, వావ్ ఈ క్వాలిటీ కూడా నాలో ఉందా అని. డౌన్ టు ఎర్త్. హలో ప్లీజ్ లిసన్. డౌన్ టు ఎర్త్. మీరు డౌన్ టు ఎర్త్ కదా? అంటే అంతే కాదు సార్, ఎవరన్నా ఏదైనా రివర్స్ అయితే మాత్రం ఇంకా ఓకే, ఆయనకి డౌన్ టు ఎర్త్. మన వాళ్ళు అందరూ అన్నారు డౌన్ టు ఎర్త్ అని. మీరు అలా ఉండడానికి ట్రై చేయండి. మీ టీంలో ఎవరు రాశారో కానీ వాళ్ళ పేరు అడగొద్దు. మనకి తెలియని క్వాలిటీ కూడా అంటే అబ్జర్వేషన్లో మనకి ఎక్కువ తెలిసింది. ఎనీవన్ ఇటు నుంచి ఎవరు లేరా? మీకు వావ్ అనిపించలేదా? వస్తున్నాను. చెప్పండి ఫాస్ట్. క్విక్ రెస్పాన్స్ ఎవరు మీరు? ఆయన క్విక్ రెస్పాన్స్ ఇవ్వకపోయినా కానీ అంటే మీరు క్విక్ రెస్పాన్స్ ఇవ్వాలని రాసినట్టున్నారు. ఆ రాసిన వాళ్ళు గట్టిగా క్లాప్స్. సార్ చెప్పండి. ఇండస్ట్రియస్ అని రాశారు సార్, యాక్చువల్గా అర్థం కాలేదు ఏం క్వాలిటీ నాలో ఉందని. ఏది ఇంట్రెస్టింగ్ అయిందిలే. ఇండస్ట్రియస్ ఓకే ఎవరు ఏది రాశారో కూడా తెలియదు కానీ కలర్ అడుగుతున్నారు. ఎనీ ఓకే డన్. ప్లీజ్ హలో సార్ ప్లీజ్ చూడండి. ఇంకో 5 minutes తీసుకుంటాను. మనకు కొంచెం డిలే అయింది కాబట్టి ఏమనుకోవద్దు, తిట్టుకోవద్దు. మళ్ళీ రెండోసారి రావాలంటే ఇదే టాపిక్ గురించి రాలే, ఇంకో దాని గురించి వద్దాం మనం. ఇప్పుడు ఆ క్వాలిటీస్ చూడగానే మనకి వావ్ అనిపించింది. ఇదేంటి అనేది బ్రేక్ఫాస్ట్లో మాట్లాడుకుందాం. దీని గురించి మనం డీబ్రీఫింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చేసుకుందాం. మనం ట్రైనింగ్ కాదు, జనరల్గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్లో ఇది చూడండి ఒకసారి. ఇదేంటి ఈగల్ స్టోరీ ఎంతమందికి తెలుసు? ఎనీవన్? ఆయన ఎక్కువ టైం తీసుకుంటారు, నాకన్నా ఎక్కువ ట్రెండర్ అయిపోతున్నారు. తక్కువ టైంలో 30 seconds or 1 minute చెప్పండి. ఆయిల్ ఈగల్ అంటారండి, అమెరికాలో ఉంటుంది అది. దాని ఏజ్ అయిపోయే కొద్దీ దాని బీక్, దాని స్ట్రెంగ్త్ రెండే, క్లాసు దాని ముక్కు. అది ముక్కు కొత్త ముక్కు రావడానికి చాలా కష్టపడి ఎవరు లేని చోటుకు వెళ్ళి తల బాల్కి కానీ ఆ స్టోన్కి కానీ కొట్టుకొని రక్తం కారేటట్టు ఆ బీక్ వచ్చిన తర్వాత కొత్త బీక్ రావడానికి ట్రై చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, సూపర్. నేనైతే 5 minutes చెప్పేవాడిని, సార్ మనకి 30 secondsలో చెప్పారు. నేను కొంచెం డీబ్రీఫ్ ఇస్తాను. ఆయన చెప్పింది మనకి ఈగల్ లైఫ్లో ఈగల గురించి మనం స్టడీ చేస్తే వండర్ఫుల్ స్టోరీస్ మన దగ్గర ఉంటాయి, వండర్ఫుల్ క్వాలిటీస్ ఉంటాయి. అది హంటింగ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా సముద్రంలో అయినా సరే ఎక్కడైనా సరే అంటే ఒక గోల్ ఓరియంటెడ్గా వెళ్ళేది. అలా లీడర్షిప్ క్వాలిటీస్లో ఈగల్. ఈ ఈగల్ ఏంటంటే దాని లైఫ్ టైం వచ్చినప్పటికి 70 years నియర్లీ. ఈ 70 yearsలో 30 to 35 years వచ్చేటప్పటికి సార్ చెప్పినట్టు దాని బీక్ అనేది బాగా ముందుకు వచ్చేసింది, వింగ్స్ బరువైపోతాయి. ఫుడ్ తీసుకుందామన్నా సరే ముందుకెళ్తుంటే ఈ ముక్కు పెరిగిన దాని మీద పడిపోయి ఫుడ్ కూడా తీసుకోలేదు. ఆ టైంలో దాని దగ్గర ఉన్నాయి 2 options, ఐదర్ డెత్ ఆర్ రీఇన్వెంట్ చేసుకుంటాం. ఆ టైంలో ఏం చేసింది అని అంటే ఒక కేవ్లో కానీ లేకపోతే హిల్ స్టేషన్కి కానీ వెళ్ళిపోయి పబ్లిక్ కనిపించకుండా ఫస్ట్ ఏం చేసిందంటే దాని ముక్కుని ఒక రాయికేసి బండకేసి అలా రుద్దుతూ ఉంటుంది, ముందుకి వెనక్కి అప్ అండ్ డౌన్. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ ప్రాసెస్లో ఆ పాతది ఏదైతుందో మొత్తం ఊడిపోయి మళ్ళీ కొత్తది షార్ప్గా వచ్చింది. ఆ వచ్చిన తర్వాత షార్ప్ అయిన ఆ ముక్కుతో వింగ్స్ అంతమంది బరువైపోయినాయి కదా, ఒక్కొక్క ఏకలు అనేది పీకేస్తూ ఉండిద్ది. పీకిన తర్వాత మరలా పైకి ఎగిరి ఇంకొక 30 to 35 years అనేది బతికింది. ఈ ప్రాసెస్ జరగడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? నియర్లీ 6 months. 5 to 6 months ఎటువంటి ఫుడ్ ఉండదు. 5 to 6 months ఎటువంటి ఫుడ్ లేకుండా ఎవరికి కనిపించకుండా ఒక కేవ్లోకో రాక్లోకో ఎక్కడికో వెళ్ళిపోయి మనం ఏదన్నా ఒక పెన్ను గుచ్చుకుంటేనే ఆ పెయిన్ మనం తీసుకోలేం. ఒక పెన్ను గుచ్చుకున్నా కానీ పెయిన్ తీసుకోలేవు. ఏదన్నా ఒక ఇంటికి ఇలా అంటుంటే అమ్మో ఎంత పెయిన్ అని అనుకుంటాం మనం. మరి అలాంటిది ఉండే ఆప్షన్ 2, చనిపోవటం లేకపోతే రీఇన్వెంట్ చేసుకుంటాం. చనిపోయింది అనుకోండి, దాని గురించి ఎవరో మాట్లాడుకోలేం. అలా చేసిన తర్వాత ఏదిగో చూడండి ఈ విధంగా రెడీ అయ్యి మరలా ఇంకొక 30 to 35 years అనేది బతికింది. అలాగే మన బిజినెస్ కూడా అయితే ఇది ఎప్పుడంటే దీని గురించి మనం బ్రతకాలి చెయ్యాలి అని చెప్పని స్టడీ చేసుకుంది.
లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పని ప్లాన్ చేసుకుంది, దాన్ని కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంది. మన బిజినెస్లో కూడా కొన్ని అబ్స్టాకిల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి, అది మీకే తెలిసిద్ది. ఇది ఎప్పుడంటే ఎవ్రీడే మినిమం ఒక 5 to 10 minutes ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, మొబైల్ కూడా సైలెంట్లో పెట్టేసి అసలు మన బిజినెస్ ఏంటి, దాంట్లో మనం ఫేస్ చేస్తున్న అబ్స్టాకిల్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అని మనం చూస్తే ఆటోమేటిక్గా ఇందాక చెప్పినట్టు ప్రతి దానికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. రిజల్ట్ ఓరియంటెడ్గా థింక్ చేస్తే ప్రతి దానికి మనకి సొల్యూషన్ ఉంటుంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈగిల్. మీరు 30 years నుంచి బిజినెస్లో ఉన్నారా, 12 years ఉన్నారా, ఫ్రెష్గా స్టార్ట్ చేశారా, ఏదైనా సరే మనం ఆ రోజు నా బిజినెస్ బాగాలేదు అని చెప్పి పక్కన పెట్టామా అంటే రీఇన్వెంట్ చేసుకోకుండా ఆపేసామా, అంతే దీనిలాగా అయిపోతాం మనం. లేదు ఇలా ఉన్నాం అనుకోండి ఇంకా కొన్ని సంవత్సరాల పాటు వెళ్తూ ఉంటాం. సపోజ్ మనకి ఇక్కడ ఉన్నట్లో 2nd generation కానీ 3rd generation కానీ బిజినెస్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా, మీదేం బిజినెస్ ఉంది? కన్స్ట్రక్షన్. ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ 2nd or 3rd? సెకండ్. మీ ఫాదర్ వాళ్ళు చేసిన దానికి ఇప్పటికి మీరు అప్డేట్ అయ్యారా, లేకపోతే అలాగే మీ ఫాదర్ ఫాలో అయిన దాని ప్రకారం వెళ్తున్నారా? అప్డేట్ అవ్వకపోతే ఏమవుతాం మనం? జనరల్గా మార్కెట్ స్లో అయిపోతాం, మనకన్నా కాంపిటేటర్స్ హెవీ అవుతారు. అంతేకాని నేను ఇలాగే ఫాలో అవుతాను అంటే వాళ్ళ ఫాదర్ చేసిన దానికి అప్పుడు జనరేషన్ ప్రకారం వెళ్ళింది, ఇప్పుడు కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంటూ మనం వెళ్ళాం. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. ఎప్పుడైతే మన బిజినెస్లో మనం రీఇన్వెంట్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. అందరు కొంచెం డల్గా ఉన్నట్టున్నారు, అందరు మీ ప్లేస్లో నుంచి నుంచోండి. వీడియోగ్రాఫర్ ఇలా వచ్చేయండి, అందరు మీ ప్లేస్లో నుంచి ఉంచండి, లేదా పక్కకు వచ్చేయండి. సార్ మీరు పర్లేదు, మీరు రెస్ట్ తీసుకోండి మీ ఒక్కళ్ళ వరకే. ఈ ఖాళీ ప్లేస్ ఏదైనా సరే ఆ వీడియో విజిబిలిటీ ఉండాలి, మీకు వీడియో కనిపించాలి. వీడియో కనిపించే విధంగా ఒక 5 minutes టైం తీసుకుంటున్నాను, ఏమనుకోవద్దు. ఆయన ఏమనుకోరు, ఓకేనా? ఇక్కడ ఆ అమ్మాయి ఏదైతే చదువుతుందో ఆ అమ్మాయి బాగుంది కాబట్టి, బాగోపోయినా సరే మళ్ళీ ఇద్దరు ఫీల్ అయిపోతారు, వాళ్ళే బాగున్నా అంటున్నారు మమ్మల్ని అనలేదని. ఆ వీడియోలో ఆ అమ్మాయి ఏం చేస్తే అది ఫాలో అయిపోండి. వీడియోగ్రాఫ్ ముందు నుంచి తీసేయండి అమ్మా, చేయాలి అందరు డ్యాన్సు. సార్ మీరు చేయాలి లాస్ట్లో. ముందుకు రండి, మీరు చేయట్లేదు. ఓకే డన్. అవలేదు, కంగారు పడకండి.
థ్యాంక్ యూ. ఎక్సర్సైజా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, మీరు మంచి ఫోకస్లో ఉన్నారు. లాస్ట్లో మీరు మంచి ఫోకస్లో ఉన్నారు. మీ దగ్గర నుంచి మొత్తం మీరు ఎలా వేసినా మొత్తం దాంట్లో వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, మనకు చెప్పినా చెప్పైనా. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు చూడండి, హలో జుంబా డాన్సా ఏమో నాకు తెలీదు, ఏదో డాన్స్ అయితే చేసా. హలో ప్లీజ్ సార్. వేస్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. మనం లైఫ్లో మనం రీఇన్వెంట్ చేసుకోవాలి అని అంటే కొన్ని వేస్ చెప్పాను నేను. లెర్న్ ఎ న్యూ స్కిల్. ఏదో ఒక లాంగ్వేజ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ అవ్వచ్చు, లేకపోతే మనలో ఏదో కొత్త స్కిల్ మనం నేర్చుకుంటూ మొదలుపెట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం చాలా ఎనర్జీగా ఉంటాం. రీబూట్ అన్ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. మన లైఫ్ను మనం రీబూట్ చేసుకుంటూ వెళ్ళాలి. రీఫ్రెష్ కాదండి, రీఫ్రెష్ వేరు, రీబూట్ వేరు. రీఫ్రెష్ అయితే ఏముంది, మరలా అదే వచ్చింది, కొంచెం ఫాస్ట్ అయింది. రీబూట్ అంటే పాత దాంట్లో నుంచి మనం పక్కన పెట్టేసేసి మరలా కొత్త దాంట్లోకి మనం వచ్చే విధంగా. అండ్ చేంజ్ యువర్ పర్సనాలిటీ. నెక్స్ట్ వచ్చినప్పటికి చేంజ్ యువర్ హ్యాబిట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మన హ్యాబిట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చేంజ్ యువర్ ఈగో. చాలామందికి ఈగో ఉంటుంది, అలా అని మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఈగోని మన సెల్ఫ్ రెస్పెక్ట్ అవ్వకుండా ఎంతవరకు మనం తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకుంటే ఇంపార్టెంట్. చేంజ్ యువర్ యాటిట్యూడ్. అనలైజ్ యువర్ పర్సనల్ ప్రాజెక్ట్స్. మన పర్సనల్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే మీ గోల్స్ అవ్వచ్చు, మీ డ్రీమ్స్ అవ్వచ్చు, అవన్నీ. అదేవిధంగా యూజ్ క్రియేటివ్ థింకింగ్. వీటన్నిటిని మనం ఫాలో అవుతుంటే మనల్ని మనం రీఇన్వెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫైనల్గా ఏంటంటే వెన్ వీ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ వెన్ వీ రీఇన్వెంట్ అవర్ సెల్ఫ్. ఎప్పుడు మనం రీఇన్వెంట్ చేసుకోవాలి? వెన్ థింగ్స్ ఆర్ బ్యాడ్, ఇట్స్ ద బెస్ట్ టైమ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. మన బిజినెస్ డల్ అయినా, లేదా మన ఫ్యామిలీ లైఫ్ ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ అనిపించినా, లేదా మన బాడీ వెయిట్ పెరిగినా, ఏదైనా సరే థింగ్స్ ఆర్ గోయింగ్ టు బ్యాడ్ అంటే మా జనరల్ బ్యాడ్ కాదు, ఏదైనా సరే మనకు అనిపిస్తే దట్ ఈస్ ద బెస్ట్ టైం టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఎవరినైనా మనం అడిగినప్పుడు నువ్వు ఏదైనా చేస్తావా అంటే ఏమంటారంటే నేను ట్రై చేస్తాను అంటారు. ట్రై స్పెల్లింగ్ ఏంది? TRY. ట్రై చేస్తాను అంటే కొత్త డెఫినేషన్ అనమాట, మీ డిక్షనరీలో రాసుకోండి. టీ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద టైమ్ టు. ఆర్ అంటే రీఇన్వెంట్. వై అంటే యువర్ సెల్ఫ్. ట్రై అని జనరల్గా చెబుతాం కదా, నేను ట్రై చేస్తాను. ట్రై అంటే ఒకటే గుర్తుపెట్టుకో, దిస్ ఈజ్ ద టైమ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం రీఇన్వెంట్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. ఆ ట్రై అనే పదం మనం ఫాలో అవుతూ మనల్ని మనం రీఇన్వెంట్ చేసుకుంటూ వెళ్తే అది ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాం? మంచిగా చూసుకుందామా, పౌర్ణం చూసుకుందామా, అయిపోయింది పౌర్ణం, నెక్స్ట్ పౌర్ణం దాకా ఉండకుండా మనకి రియల్గా ఇప్పుడే మనల్ని మనం రీఇన్వెంట్ చేసుకోవాలనుకుంటే ఈ మార్క్ మనకి రెడీగా ఉంది. ఈ టైం అనేది స్టార్ట్ చేయడానికి కూడా ఉన్నాం, థింక్ చేయడానికి కూడా మనం ఉన్నాం. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఇంకేదైనా మనకి డౌట్స్ ఉన్నా కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఒక 2 monthsలోనే మరలా రెండోసారి నన్ను ప్రోగ్రామ్కి పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Big round of applause. థ్యాంక్ యూ. యా, ఓవర్ టు ప్రెసిడెంట్. నేను డాన్స్ చేస్తే మీరు ఆపలేరండి. రామకృష్ణ, I request బాబు లైట్స్ ఆన్ చేయాలి భయ్యా, లైట్స్ ఆన్ చేయమనండి. I request Kalyan Kumar garu, please come forward, sir, to felicitate to our trainer. A small request, sir. Radhakrishna garu, please come forward. Nana, photos. సార్ చేత్తో ఓపెన్ చేయించి హలో. రైట్ సార్, మీరే ఓపెన్ చేయండి. ఓపెనా? వీడియో తీస్తున్నారా? అంతా బాగుంది కానీ ఏదో అన్నారు చూసారా? వావ్ వా 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 కాదు, ఇలా ఉండే మాత్రం ఇలా రీఇన్వెంట్ అయిపోయాను నేను. లేదు సార్, కరోనా దగ్గర నుంచి.
సార్ ఒక బిగ్ క్లాప్ ఇంకొకసారి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ మీ ఆపర్చునిటీ. ఇది ఇదేంటి ఇస్తాను బాక్స్ ఇచ్చాను. బాక్స్ సార్. సూపర్. నేను తర్వాత తీసుకుందాం. టు స్టే బ్యాక్ అగైన్. మీరు అలా ఎందుకు కష్టం సార్? నాకు జోన్లో వాళ్ళందరూ టుడే ఇండక్షన్ ఈస్ దేర్. ఐ రిక్వెస్ట్ మిస్టర్ అజయ్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ పిన్నింగ్ ద వ్యూవర్షిప్ ఇన్ మన ఫొటోస్. వెల్కమ్ కిట్ కూడా చూసారా, అది క్రియేటివిటీ అండి. మంచి డ్రెస్సింగ్, మరి డ్రెస్సింగ్ బాగుంది కదా. అజయ్ గారు థ్యాంక్ యూ. కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ప్లీజ్. అండ్ ఎవరీ మెంబర్ ప్లీజ్, మీ అందరికీ మీ టేబుల్స్లో 8 వీక్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ ఇచ్చాము. సో అది అందరూ కూడా ఈ నవంబర్ డిసెంబర్లో మీరు మమ్మల్ని ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆచరించాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఏటీఎం ఫార్ములా ఒక్కసారి అందరి దగ్గర ఆ టేబుల్ దగ్గర ఉన్న ఫామ్ ఒకసారి తీయండి. ఏటీఎం ఫార్ములా, ఏ ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్, టీ ఫర్ ట్రస్ట్, ఎం ఫర్ మేకింగ్ మనీ. బ్యూటిఫుల్ పాయింట్స్తో మేము ముందు తీసుకొచ్చాము. ఇది ఆచరిస్తే వ్యాపారం ఎందుకు రాదని నన్ను అడగండి, నేను చెప్తాను. సో ఎవ్రీ వన్ ప్లీజ్ టేక్ ది ఇనిషియేటివ్. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఏ క్లోజింగ్ సెరమనీ. ఎవ్రీ వన్ స్టాండ్ ఫర్ ద వందే మాత్రం.